పార్టీకి సంబంధించిన మ్యాటర్ అంతా తెచ్చేశాను. అబ్బా వీళ్ళు ఎప్పుడు యాజ్ ఇట్ ఈజ్ లేటు. ఆ లుక్ మారింది, స్టైల్ మారింది, నీ నడక మారింది, నీ డాన్స్ మారింది. ఇంట్లోనే ఉన్నావు కదరా, సూటు బూటు హడావిడి ఏంటి? ఒకటి అడుగుతా చెప్పు, రైతులు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? కష్టాలు లేనప్పుడు. బిజినెస్ మెన్లు ఎప్పుడు బాగుంటారు? నష్టాలు లేనప్పుడు. వెరీ గుడ్. మొగుళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? ఎక్కడ సొమ్మ లేదా? లేదు. ఇంట్లో ఆర్డర్ లేనప్పుడు పార్టీ అరేంజ్ చేసేవారు. సూపర్ రా. థ్యాంక్ యూ. ఆడోళ్ళు ఉంటే నీకేంట్రా ప్రాబ్లమ్? వాళ్ళు ఉంటే మన మీద ఎక్కేస్తారు. అదే వాళ్ళు లేరనుకో మనకి ఎక్కేస్తుంది. అవును, మన ముగ్గురేనా? ఇంకా ఉన్నారు, పెద్ద గ్యాంగ్ వస్తుంది. బీ రెడీ. ఇంకా టైం ఉంది, అప్పుడు చెప్దు గాని. అవును, నువ్వు గర్ల్స్ కూడా పిలుస్తా అన్నావు, ఎక్కడ లేరేంటి? బ్రహ్మజన ఆ హెయిర్ స్టైల్ డ్రెస్ సమీరన్న చూసా కరెక్ట్ గా అన్న చూడడానికి మన్మంత్ర సినిమాలో నాగాజులో ఉన్నాడు కదా. బాగా దగ్గరికి వచ్చి చూడు, ఊపిరి సినిమాలో ఉంటాడు. మెడొక్కడే తిప్పగలడు, ఇంకేది. అన్నా నీకోసం చూడు ఎంతమంది తీసుకొచ్చాను. నా కోసం అంటావేంటి? అదే మన కోసం. అమ్మాయిల ముందు మంత్ అవుతారా? అంటే మీరు తాగితేనే కదా మీరు నాకు అమ్మాయిలా కనిపిస్తారు. ప్లీజ్ తాగి పిచ్చి పిచ్చిగా చేశారనుకోండి దెబ్బలు పడతాయి రాజా, మీకు దెబ్బలు పడతాయి. హలో, మందు తాగి స్పృహ కోల్పోతే బాగోదు. ఎరా రీతు, పార్టీకి ఎప్పుడు సింగిల్ గా వస్తున్నావు? పెళ్లి చేసుకోవచ్చు కదరా. నాకు మంచి అబ్బాయి దొరకట్లేదు రామ్ ప్రసాద్. నాకు కావాల్సిన అబ్బాయి ఎలా ఉండాలో తెలుసా? చాలా సాంప్రదాయంగా తల్లిదండ్రులను మంచిగా చూసుకునే అబ్బాయి కావాలి. అరే సుమలు ఏదైనా నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు. నాకు తెలిసి ఇలాంటి అబ్బాయి కాదు నీకు కావాల్సింది. మ్యూజిక్ పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మాకొద్దు. నాకు తెలిసి బ్రహ్మాజన కరెక్ట్ నీకు. అరే నీకు ఎలాంటి అబ్బాయి కావాలరా? నాకు ఈ ముగ్గురుని మిక్స్ చేసిన ఒక అబ్బాయి కావాలి. అయితే ఇక పార్టీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. అందరు గెస్ట్లే ఉన్నారు రా, సర్వ్ చేయడానికి ఎవడు లేడా? పనోడు ఎవడు? ఒరే పనోడా రారా. అయ్యగారు, నేనుండగా ఇంతమంది పనులను పిలుస్తారా మీరు? నా శాండిల్స్ క్లీన్ చేయి. హలో, నేను ఈ ఇంటికి పనోని, నీ ఒంటికి పనోని కాదు. అంత పెద్ద పనోడువా? ఇదే మాట షూటింగ్ అయ్యాక అడుగు. నీకేం పనిరా సెలబ్రేషన్ లో దీనికి? అలా ముగ్గురు చూడు, త్రిమూర్తుల్లా లేరు. 3 మాత్రలు వేసుకుంటే గానీ స్టేజ్ ఎక్కల ముగ్గురు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. బ్రహ్మాజీ గారు చూడు, కేజీఎఫ్ లో లేరు. కేజీఎఫ్ హీరో కేసీ తాతలా ఉన్నాడు. ఈ పార్టీకి పిల్ల జల్ల ముసలి ముత్తక అందరూ వచ్చారు తెలుసా? పిల్ల ముసలి ముత్తక అంతవరకు ఒక జల్లా ఉంది. పార్టీ అని పిలిచారు, ఇంతకీ ఏ పార్టీ? మంది ఈ రోజు ఆ రోజు ఏం కాదు, ఎప్పుడు ఒకటే పార్టీ. అయ్యగారు, ఇక్కడ ఈ సెటప్ ఏంటి, అక్కడ సెటప్ ఏంటి, ఏం ప్లాన్ చేస్తారు మీరు అసలు? పార్టీ నువ్వు మందు తాగువా? తాగను. సిగరెట్లు లేదు. ఏ అలవాటు లేదా? లేదు. ఏ అలవాటు లేదంటే ఇక అలవాటు. నేను చూశాను, ఇది ఇక్కడ జరగనివ్వను. అమ్మగారు ఒప్పుకోరు, నేను అమ్మగారికి చెప్పేస్తా మీ గురించి ఇప్పుడే. పిచ్చోడా, అమ్మగారు యాంకరింగ్ లో ఉంది. రాత్రి 2 గంటల వరకు నేను అస్సలు భయపడు. అప్పటి వరకు మేమంతా రంబోలే.
ఇదిగో మీ ముగ్గురు సంగతి ఇప్పుడే తేలుస్తా, అమ్మగారిని పిలిపిస్తా. నువ్వు వెళ్ళా మూల కూర్చో, ఈ దరిదాపుల్లో ఉండదు. దేవుడు ఉన్నాడు అయ్యగారు, అమ్మగారు వస్తుంది. పార్టీ స్టార్ట్ చేద్దాం. మ్యూజిక్. రాజా నేను వచ్చా. నేను చచ్చా. అదేంటి అలా అన్నా? చిచి అలా కాదు, అంటే నువ్వు వచ్చావా, నువ్వు వచ్చేసావా? నేను వచ్చేసాను, నాకు ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఈ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది. ఇదిగో నీ ఈవెంట్ క్యాన్సిల్ కాలేదు, ఆ ఈవెంట్ నేనే క్యాన్సిల్ అయ్యేటట్టు చేశాను. ఎందుకు అలా చేసావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. నాకు సర్ప్రైజా? ఎందుకు? 2025 సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు, అలాగే మన పెళ్ళై 25 సంవత్సరాలు గడిచిపోయినందుకు నీకు సర్ప్రైజ్ ఇద్దామని. అమ్మగారు నేను రాకపోతే ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు గురించి చెప్పినట్టు ఎంత చెప్తాడు. అదే వెనకండి మీరు ఒక్కసారి ఆ బాక్స్ ఓపెన్ చేయండి, వీళ్ళేంటో మీకు తెలుస్తుంది. నువ్వు కాసేపు ఉండు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ 25 సంవత్సరాల్లో 3 పిల్లల్ని ఎంత బాగా సాకేవు. మీ ముగ్గురునా? చిచి వీళ్ళిద్దరు కాదు, మన 2 పిల్లల్ని నన్ను ఎంత బాగా సాకేవంటున్నా. శివుడేమో పార్వతిని తన అర్ధభాగం చేసుకున్నాడు, అలాగే శ్రీకృష్ణుడు తన భార్య కోసం పారిజాత చెట్టునే తీసుకొచ్చాడు. నేను నీ కోసం ఈ మాత్రం చేయలేనా? అది కాదు రాజా, వాళ్ళందరూ దేవుళ్ళు, నువ్వు మాత్రం నాకు దేవతవి కదా. చదివేయండి, స్పాన్సర్లు చదివేయండి మొత్తం. దేవత అని పొగిడారు తెలుసా నన్ను ఫస్ట్ టైం. దేవుడా నీ కోసం స్పెషల్ గెస్ట్లు. ఊరుకో, 365 రోజుల్లో 363 రోజులు వీళ్ళ మొహాలు నేను చూస్తూ ఉంటాను. వీళ్ళు స్పెషల్ గెస్ట్లు ఏంటి? అయితే ఉండు, ఇదిగో వీళ్ళిద్దరు కూడా. మీకు అర్థం కావట్లేదా? మిమ్మల్ని దేవత అన్నాడు, వాళ్ళ మీద చెయ్యి వేసాడు అంటే వేసాడు. వీళ్ళు ఎప్పటి నుంచి నీకు ఫ్రెండ్స్ అయ్యారు? ఇదిగో వీళ్ళిద్దరు వదిలేశాక. అంత మాట ఏం జరుగుతుంది అసలు నాకు ఏం అర్థం. మనం పార్టీ చేసుకుందాం, చక్కగా చిల్ అవుదాం 2 hours. వచ్చారు కదా, నా మాట నాది ఓపి అదేంటో అడగండి చాలు ఫస్ట్. నాకు అది నీకు సర్ప్రైజ్ చేయడానికి, అందులో సర్ప్రైజ్ చూసావా, నన్ను సర్ప్రైజ్ చేయడం కోసం అని ఇన్ని సంవత్సరాల్లో మా ఆయన 2025 కోసం ఇది ప్లాన్ చేశాడు. ఇప్పుడు మనం చిల్ అవుదాం. సరే, అది మనం బాక్స్ గురించి తర్వాత తెలుసుకుందాం. ముందైతే పార్టీ మొదలు పెడతారు. వాళ్ళ అమాయకులని మీరు అంటున్నారు, కాదు ముదురులని నేను అంటున్నా. ఈ రోజు అక్కడ నుండి చూస్తా. అక్కడ ఎలాగో ఈవెంట్ క్యాన్సిల్ అయింది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండి ఆ ఈవెంట్ హోస్ట్ చేయవా? దీనికి పేమెంట్ రాదు కదా రాజా. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నా కోసం ఆ మాత్రం చేయలేవా? నీ కోసం ఆ సర్ప్రైజ్ నేను పెట్టాను. నేను ఆ బాక్స్ నీకు 12 గంటలకు తెరవబోతున్నాను. నువ్వు నా కోసం ఆ మాత్రం చేయలేవా? మీరు ఈ రాజా దగ్గర ఆగిపోతే చివర్లో తెలుస్తుంది ఆయన కాట రాజా అని. సరే, మీరు ఈ గ్యాంగ్ ని తీసుకొని వచ్చారు కదా, ఈవెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పి అక్కడ కొంతమంది జోడీలు ఆగిపోయారు పాపం. వాళ్ళని నేను ఇక్కడ తీసుకొని వచ్చాను. మీరందరూ కూర్చోండి. మనకి అక్కడ పార్టీ క్యాన్సిల్ అయినా ఇక్కడ పార్టీ జరుగుతుంది. అమ్మగారు నేను మాట్లాడొచ్చా వాళ్ళతో? మాట్లాడు. ఆ బాక్స్ తప్ప ఏదైనా మాట్లాడు. ఆ బాక్స్ మాత్రం మీరు ఖచ్చితంగా 12 గంటలకి. అది నేను చెప్తా. ఈ న్యూ ఇయర్ కి వీళ్ళందరూ రెజల్యూషన్ తెలుసుకోవాలని ఉంది అమ్మగారు. అవునా? సరే, న్యూ ఇయర్ రెజల్యూషన్. ఈ సంవత్సరంతో నాకున్న దరిద్రము దౌర్భాగ్యం మొత్తం పోవాలని కోరుకుంటున్నాను బ్రో. నీకేమర్థమైంది? అంటే అంజలిని పక్కకు పంపమంటున్నాడు అంతే. సుమక్క, ఈ సంవత్సరంతో మాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. ఆ ఈవెంట్ మీరు ఫ్రీగా చేసినట్టు కలొచ్చింది. నేను ఈవెంట్లు కలలో కూడా ఫ్రీగా చేయను. ఓ మై గాడ్, సంతాన ప్రాప్తిరస్తు, 2 పిల్లల ప్రాప్తిరస్తు. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అమ్మగారికి ఎదురు చెప్తారా? అమ్మగారు చెప్పారు కదా, ముందు పిల్లల తర్వాత పెళ్లి. ఎలాండి కావ్య, నువ్వేంటి ఇక్కడ? ఏంటి నేను ఇక్కడ ఉండకూడదా? అంటే బేలూరు శిలాబాలికలు ఇక్కడ ఉండకూడదు కదా? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైంది. ఎల్లోరా శిల్పాలు ఇక్కడ ఉండదు కదా?
ఆకాశవాణిలా. సరే అదంతా వదిలే, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? అంటే నేను న్యూ ఇయర్ పార్టీ కదా. కాదు కాదు, ఈ టైంలో అమ్మాయిల గుండెల్లో నువ్వు నిద్రపోతూ ఉంటావు కదా. అమ్మా మీరిద్దరూ ఇది గుడను కొని భజన చేసుకుంటున్నారు. ఇది పార్టీ, ఇది పార్టీ. బాబు నీ రిజల్యూషన్ ఏంటి? నేను ఈ సంవత్సరం నుంచి నా ఆవిడతో మా ఆవిడతో నేను నా ఆవిడతో ఇన్ని పంటలు అమ్మగారు పార్టీ స్టార్ట్ చేయండి. ఈరోజు అవ్వదది, ఈరోజు అవ్వదది. ఏంటి మా ఆయన అలానేస్తున్నావు? ఏంటి మా ఆయన చూసేటి అగ్గిరవ్వలాగా ఉంటాడే నా సామి. అగ్గిరవ్వ చూస్తే పెద్ద ఉప్మా రవ్వలా ఉన్నాడు. కాదు కాదు, ఇవన్నీ పక్కన పెట్టి అందరు కపుల్స్ గా వచ్చాం. ప్రతిసారి మేము సింగిల్స్ గా వస్తున్నాం. ఈసారైనా ఎవరో ఒకరిని జోడీ చేసుకుందాం ఫిక్స్ అవుతాం. బాయ్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఆడ బ్లూ కలర్ నాకు, రెడ్ నాకు, బ్లూ నీకు. ఓకే ఇద్దరు అమ్మాయిలు కాదు, కంగారు పడద్దు. ఏదేమైనా మీ ఇద్దరు ఒక జోడీ అయ్యారు, అదే మాకు సంతోషం. ఏదో నేనైతే ఒకటి చెప్తున్నాను, యాదమరాజు గారు పడుకునే ముందు మనం ఈవెంట్ మొదలెట్టాలి. రండి జోడీలంతా అటు కూర్చోపోండి. సుమాడా న్యూ ఇయర్ దావత్. సరే ఇది అందరూ వచ్చేసారు, సెటిల్ అయిపోయారు కాబట్టి ఇక న్యూ ఇయర్ దావత్ మొదలెట్టేద్దామా? స్టూడెంట్స్ మొదలెట్టేద్దామా? లెట్స్ స్టార్ట్ ద న్యూ ఇయర్ దావత్. ఏంటి బయట ఎవరో గొడవ చేస్తున్నట్టున్నారు? ఎవరది? ఏంటి మనకు అక్కడ ఈవెంట్ నుంచి ఇంకెవరైనా వచ్చారా? కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఎవరండి మీరు? ఎక్కడ్రా? నేను ఎవరండి నీ నోటితోనే చెప్పేస్తాను. చెప్పండి. నానొక పంది ఎదవకి, ఒక ఆటగాడికి, దరిద్రుడికి పెళ్ళాన్ని. హైపరాది పెళ్ళానువా? మీ లాంగ్వేజ్ చూస్తుంటే కన్నడ అలా ఉంది. నేను కన్నడ, వీడు ఎవడి కన్నడ? మ్యారేజ్ చేసుకుని 6 years అయింది. అక్కడ వచ్చింది కడుపు, నాకెక్కడా? కాదు నేను ఇక్కడ మంచి పనిలో ఉన్నా. అసలే రాజీవ్ కనకాల గారికి దాహం వేస్తుంది. నీకు అందరు దాహం గురించి తెలుసు. ఏంటది? మీ ఆవిడ్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చేసావు నువ్వు? నాకు పనులు ఉంటాయి కదండి బయట, ఎప్పుడు ఇంట్లోనే ఉండాలంటే ఆడవుద్ది. అవునమ్మా, అది కూడా కరెక్టే కదా. ఎప్పుడు బయటలోనే పని ఉంటుంది, ఇంట్లో ఏం పని ఉండదు. అలా ప్రతి ఒక్కరితో చెప్పకూడదే. నేను ఎవరిని? నీది నా మొగాడు, నా మొగుడు. ఏమండి మ్యారేజ్ ఎన్ని సంవత్సరం అయింది, మీరు అసలు నన్ను పట్టించుకోలేదేంటి? ఏంటి నేను పట్టించుకోవట్లేదా? అవునా? చూడిక మునక్కాయలు, ఆనపకాయలు, పనసకాయలు ఇలా అరుదుగా దొరికేవన్నీ తెచ్చి తినేస్తా. అరుదుగా దొరికేవన్నీ తెక్కి తినేస్తా, కానీ ఎదురుగా ఉన్నది ఏం చేయలేదు. అయినా ఏంటి సడన్ గా నా మీద తాలింపులో కరివేపాకులు ఎగురుతున్నావు? నువ్వు కొత్తిమీరిగాడు కదా, అందుకే నేను కరివేపాకులాగే కనపడతాను. నేను అంత వెధవలాగా అనిపిస్తున్నానా? అయ్యో అయ్యో అయ్యో, ఏంటి ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు పార్టీలో? ఇప్పుడు ఉంటే ఏమైంది? అయ్యో నువ్వు తేడా ఉంటేనే వదలవు, ఆడ ఉంటే వదులుతావా? విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఎన్నొద్దు, నువ్వు పద, నువ్వు ఇంటికి పద. నువ్వు ఇంటికి నువ్వు పద. నేనా? నీకు ఇలా పిలిస్తే రాదు, కర్ర తీసుకో. ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టొద్దు, నా దేవతామూర్తి. ఎవరండి మీరు? పంది మీద పురుగుల్లాగా వేస్తున్నారు మన ఆవిడ మీద. ఏంట్రా ఇది? అతని గురించి నాలుగు మంచి మాటలు చెప్పు. బ్రహ్మాజీ గారు చాలా మంచి కామెడీ చేస్తారని నేను అనుకున్నా. కామెడీ గాడంట. చూడండి, ఇదేనో AK-47 గన్ అని చెప్పారు, అందుకే మ్యారేజ్ చేసుకున్నా. మ్యారేజ్ అయిన తర్వాత తెలిసింది ఇది AK-47 కానీ. చూడు, వాళ్ళతో చెప్పకూడదు, అర్థమైందా? అసలు ఎర్ర చొక్కా వేసుకుని కూర్చున్న అతను అంత మంచోడు కాదు. ఇటు తిరుగు. మీ హస్బెండా? కాదు, మా హస్బెండ్ మధ్యలో ఉన్నాడు. మీకేనా బబుల్ గమ్ తినే ఒక అబ్బాయి ఉందని నమ్మొచ్చు, కానీ వాళ్ళు చాలా యంగ్ గా ఉన్నారు. మీ ఆయన వదిలేసి మా ఆయన క్లైన్ వేస్తున్నావు ఏంటి నువ్వు? మాట్లాడక్కడ.
మీ ఆయనకి లైన్ వేయటం కాదు, ఈ రోజు పార్టీలో మిగతా వాళ్ళందరి సంగతి ఏం చేస్తున్నారో నేను చూసుకుంటా, వాళ్ళ ముగ్గురు మాత్రమే ఏం చేస్తున్నారు అనేది నువ్వు చూసుకో. లేదు లేదు, వాళ్ళ ముగ్గురికి నేను ఒకటి చాలా డేంజర్, నిన్నే చూస్తాను నేను. వెళ్ళి అక్కడ కూర్చో. రాజు గారు హలో, చాలా అందంగా హలో బాగుందండి మీ సూటు. రెంట్ తీసుకొచ్చారా? చెయ్యి ఆ అమ్మాయి అడగగానే చెయ్యిచ్చాడు. ఏంటంటే మీరు మాత్రమే డే అండ్ నైట్ షూటింగ్ వెళ్ళొచ్చు, వారు కొంచెం నైట్ షూట్ లో అటు ఇటు ఉంటారంటే అవుదా? నైట్ షూట్ ఓకే, చెయ్యి ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? వాళ్ళు సూట్ గీట్ అని వేసుకుని వచ్చింది ఇలాంటి అమ్మాయి వాళ్ళు చూడాలని. అది కాదు, ఇతను చూస్తున్నాడు చూడు. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. రాజీవ్ అనవసరంగా ఎవరెవరినో పిలిచాడు, మీ పనుడు భార్య చాలు. ఏమే నువ్వురా, సమీర్ అని అతను చాలా డేంజర్, నువ్వురా. చూస్తాను ఈ రోజు ఏదైనా అమ్మాయిలో పార్టీలతో కలిస్తే మాత్రమే నీ తడ తీసేస్తా. అమ్మగారు ఏదో మా ఆవిడ రావడం వల్ల చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, మీరు ఇదేం పట్టించుకోకుండా మీరు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మేమే అటు జరుగు. అయినా రాజీవ్ లాగా అందరూ పెట్టి పుట్టుంటారా? అటు కాదే, ఇటు జరుగు. ఈ రోజు నీ గెటప్ పని మనిషి అలాగే ఉండాలి. చూసేకి పని మనిషి లాగే ఉన్నారే నా సామి. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఈ రోజు నా ఆహ్వానాన్ని మన్నించి అక్కడ పార్టీ నుంచి 4 జోడీలు ఇక్కడికి వచ్చేసారు. మరి వాళ్ళు పర్ఫామ్ చేయకపోతే ఎలాగా? అందుకనే లెట్స్ సీ అండ్ ఎంజాయ్ ద జోడీ డాన్స్. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. మహేసా ముస్తాబై చేసా మహేసా ముస్తాబై చేసా.
జరిగే సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయమైనది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా రంగులై పొంగనే చాలా బాగా చేశారు అందరూ. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఇంత ఫెంటాస్టిక్ గా వీళ్ళు పర్ఫార్మ్ చేయడానికి గల కారణం మన కొరియోగ్రాఫర్. సో లెట్స్ ఇన్వైట్ ద కొరియోగ్రాఫర్ ప్రశాంత్. కావ్య అండ్ తేజ పర్ఫార్మెన్స్ గురించి అడుగుదాం. సమీర్ మాటలు లేవు. మమ్మమ్మ మహేష వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ గా ఉండింది. మోస్ట్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అదైతే. మనకి పవన్ అండ్ అంజలి పవన్ డాన్స్ నేను ఇంత ముందే చూసాను కానీ అంజలి డాన్స్ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. పైగా పవన్ ఏంటంటే మాకు ఎప్పటి నుంచో పరిచయం, మా హీరో కూడా. సో వెరీ గుడ్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మనం న్యూ ఇయర్ ఈవెంట్ లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్, స్పెషల్ ఐటమ్ చూడబోతున్నాము. లెట్స్ స్టార్ట్. సింహాన్ని బోన్ లో చూసుంటారు, ఫోన్ లో చూసుంటారు. ఎప్పుడైనా స్టేజ్ మీదకి వచ్చి జూలు మీద తేలా ఉంటుందో చూసారా? చూసారా? చూస్తారా? ఎవరు మీరు? ఏంటి గోల? ఎక్కడేదో పార్టీ పెట్టి సౌండ్లు పెట్టి పొల్యూస్ చేస్తున్నా కంప్లైంట్ వచ్చింది. పార్టీ అయితే జరుగుతుంది కానీ డిస్టర్బ్ చేయడానికి మీరే వచ్చారు. బుడ్డోడా ఈ బుడ్డోడు ఎక్సెల్ చేస్తుండు. ఎవడో పడితే ఆడు నన్ను బొడ్డోడు బొడ్డోడు అంటే గొడ్డలు తీసి రోడ్డు మీద కొడతానేమో అనుకుంటున్నారు. నన్ను బొడ్డోడు అనాలంటే అర్హత అన్నా ఉండాలి, లేదంటే మా ఆవిడన్నా అయి ఉండాలి. ఇది ఒరిజినల్ పెట్టారని డూప్లికేట్ పెట్టమని చెప్పాను కదా. అవును, ఇక్కడ పార్టీ జరుగుతుందని మీకు ఎవరు చెప్పారు? మీలోనే మా ఇన్ఫార్మర్ ఒకడు ఉన్నాడు. కమాన్ మ్యాన్. వీళ్ళే సార్ పార్టీ అని చెప్పి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి తాగి అల్లరి చేస్తున్నారు సార్. సౌండ్ 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 అంటే నాకు నచ్చదు. ఏంటి సౌండ్ నచ్చదని నువ్వే సౌండ్ చేస్తున్నావు? అయినా ఎంట్రీలో నీకు డైలాగులు ఇవ్వలేదే, ఇన్ఫార్మర్ గా మారేవా? ఇంత మోసం అయ్యా నువ్వు. మేసాలు చాలా బాగున్నాయి. అవి మేసాలు కాదు, మేకప్ చేసిన మోసాలు. పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు పార్టీకి? సార్ ఇప్పుడు పార్టీ నేను డిస్టర్బ్ చేయొద్దు, కావాలంటే ఇది ఉంచండి. నాకే లంచం వాళ్ళు చేతిలో లంచం పెడతావా? లంచం కాదు సార్, మీ విజిటింగ్ కార్డు కింద పడిపోయింది అది.
అసలు మీకు ఇక్కడ పార్టీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఏమండి సారీ అండి, మా ఆయన తెలియక ఇవాళ పార్టీ ఆర్గనైజ్ చేసేసారు. ఓకే, మగవాళ్ళకి ఆ మాత్రం సపోర్ట్ చేస్తారు. చాలా గొప్ప వాళ్ళే మీరు. అయితే మరి పర్మిషన్ ఇచ్చేసినట్టేనా ఇవాళ? నో 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 నో, నన్ను మీరందరూ కలిసి ఇక్కడ ఎంటర్టైన్ చెయ్యాలి. మా నరేష్ బాగా పాడతాడు. మా ఓడి గురించి పాడతాడు. మా గురించా? ఈడంత నీచో మీకు కూడా తెలియాలి కదా. అందరికీ తెలియాలి. ఎన్నెన్నో నెంబర్లు, ఏవేవో ఖాతాలు, పుట్టిందేమో చిమ కుర్తి, భయపడితే కక్కుర్తి. బాగుంది బాగుంది. రాజీవ్ కనకాల గారు ఆయన బాధని పాడలేక పేపర్ లో రాసి నాకు ఇచ్చారు పాడమని. అక్కడ పెట్టారు ఆయన. ఊరే పాట రావట్లేదు, పేపర్ లో చూసుకుంటూ పాడుతున్నావు నువ్వు. నీ ప్రేమ కోరే రాజీవుని నిన్ను చేసుకున్నా నీ భర్తని, నీ వెనకాల తిరిగేటి కనకాలని, బాధ పైకి చెప్పలేని బాల భర్తని, చక్కగా సుమగారి పక్కన సినిమాకి వెళ్ళేది ఏ నాటికో. మొదలు పెట్టిన పాట రాగం ఏంటి, మధ్యలోకి వెళ్ళిన పాట రాగం ఏంటి, నాకేం అర్థం ఇది కాదు. చరణం అలాగే ఉంటుంది. ఇంకా మీరు ఇక్కడి నుంచి మీరు పాడండి. ఏంటి పాడేది? ఓకే, లెట్స్ ఎంజాయ్ ది పార్టీ. ఎందుకయ్యా అరుస్తున్నారు మీ సారు? మా సార్కి టాబ్లెట్ పడలేదండి. సార్ కూర్చోండి సార్, ఫస్ట్ టైం మా ఈవెంట్కి వచ్చారు, కొంచెం చూసి మీకు కామెడీ తెలిసిపోతే ఎలా చేయాలో. కూర్చోండి. హలో, ఇప్పుడు నేను మీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. అవునా? ఇంతకు ముందు ఎప్పుడు చూడని సర్ప్రైజ్. నేను చూడని సర్ప్రైజ్ ఏంటి? ఈవెంట్ పేమెంట్ లేదు మీకు, ఈవెంట్ పేమెంట్ లేదు మీకు. ఇంతవరకు మీరు బయట చూసి ఉండొచ్చు కానీ మన స్టేజ్ మీద చూసి ఉంటారు. మన స్టేజ్ మీద. ఓకే ఓకే. ఆ సర్ప్రైజ్ ను ప్రవేశపెట్టండి. కావాల్సిందే ఈరోజు. అమ్మా, ఫస్ట్ ఒకే ఒక విషయం అడుగుతా, మీరందరూ కూడా యాంకర్లేనా? సుమా, నీ ఫ్రెండ్సా? అవును. నువ్వు స్టేజ్ మీద తప్ప ఇంకెక్కడా దొరకని వీళ్ళకి తెలిసిపోయిందా? సో అందరం రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాము, కలవకపోయినా సరే ఫోన్ లో అయినా మాట్లాడతాం. చివరి ఇవిడ అంటుంది, ఏంటి తొక్కలో మీటింగ్ లో మొత్తం 20 మంది ఉన్నారు, కౌంటర్లు వేసి వెళ్ళిపోమంటారా? అది వీళ్ళు బ్యాచ్ అంతా అప్పుడప్పుడు కాదు కలిసేది, చాలా రెగ్యులర్ గా. మనం ఇంటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఇప్పుడే సుచ్చిని కలవడానికి వెళ్తున్నాను, ఇప్పుడే మాలిని కలవడానికి వెళ్తున్నాను. సుమా, రాజీవ్ గారు అందరి పేర్లు బాగా ఎలా తెలుసు? బాగా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. రాజీవ్ నిన్ను అడగలేకపోతున్నాడు. ఏమని? మీరందరూ 2 months ట్రిప్ ఎక్కడికైనా వేయొచ్చు కదా. కాదు, మీరు అందరూ సుమగారితో చాలా రోజుల నుంచి ట్రావెలింగ్ ఉంది కదా, అందరూ ఫ్రెండ్సే కదా. ఎవరైనా సుమగారిని ప్రాపర్ గా ఇమిటేట్ చేసే వాళ్ళు ఉన్నారా వీళ్ళలో? టాకింగ్ లో స్కిల్స్ కీర్తి. కీర్తి తర్వాత ఎవరైనా. కీర్తి పాజ్ ఇస్తే మిగిలిన వాళ్ళకి ఒక అక్షరం దొరుకుతుంది మాట్లాడడానికి. ఖచ్చితంగా ఆవిడే చేయగలదు ఇమిటేషన్. కొంచెం లింక్స్ చెప్పండి, 2 లింక్స్. యాంకరింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు న్యూ ఇయర్ దావత్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు న్యూ ఇయర్ దావత్. ఓకే, యు ఆర్ సెలెక్టెడ్. ఎవరండి మీరు? అటు నుంచోరా మీరు, రండి యాంకర్ గారు. ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ కూడా చెప్తారు బాగా. అవునా? ఇచ్చేవరా? సుచరిత గారు రండి. ఏం చాలా నించున్నారు మీరు, రండి. హాయ్ హలో నమస్తే, బ్రహ్మాజీ గారు. భూమి పుట్టినప్పుడు పుట్టాం మన ఇద్దరు, ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి. అన్నా, హాయ్ హలో నమస్తే వరకే మేము చెప్పాం, భూమి పుట్టింది ఆవిడ మనసులో నుంచి వచ్చారు మాట. నువ్వే చెప్పావు. మీ ప్రోగ్రాములు చూస్తూ పెరిగాం సార్. మా ఇద్దరే కదా, నాది సుమది. ఓకే. ఫస్ట్ వీళ్ళందరూ కలిసినప్పుడు ఫస్ట్ వీళ్ళు చేసేదండి తెలుసా? ఫుడ్. అది ప్లే చేయండి అమ్మా ఫస్ట్. బర్త్డేలో ఎలా తింటుంది కేక్? వేరే వాళ్ళ బర్త్డే.
వెరీ నైస్. ఎవరైనా కేక్ అలాగే తింటారు. కానీ వాళ్ళు ఎవరో తినలా, మీరు ఒక్కరే తిన్నారు, అది కదా ప్రాబ్లం. ఇంకోటి కూడా ఉంది కదా. ఇది బాలి, ఇది బాలి. అరే ఆపండి రా, ఆపు ఆపు. పొర్రపాటును కూడా అస్సలు ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా మన తాత ముత్తాతల ఎక్స్ప్రెషన్ ఇలా ఉండడం అంటే అసలు గ్రేట్. ఏమ్మా అసలు మీరు తింటున్న వీడియో లేవా? మొత్తం ఆవిడ తింటున్న వీడియోనే ఉందా? నెక్స్ట్ ఫోటో ఇది ఎక్కడండి? ఇది కూడా బాలీనే. వీళ్ళందరిని వదిలేండి. రాజీవ్ కనకాల గారిని అలా ఎక్కించుకొని ఎప్పుడైనా వెళ్ళారా ఎక్కడికైనా? అది బరే పర్ఫెక్ట్ పాయింట్ కి వచ్చావు. అది అడుగు. నేను అడుగుతున్నా అసలు డ్రీమ్ లో అయినా జరిగింది అది అని. ఏమండి అది ఏ టీవీ, కానీ ఆయన ఎప్పుడు ఎక్కించేది ఈ టీవీ. నువ్వు నన్ను బండి ఎక్కించుకొని వెళ్ళావు కానీ నేను ఎక్కించానే ఏంటి? నెక్స్ట్ ఫోటో బాబోయ్. ఈ ఫోటో క్రియేటివిటీ ఎవరిది? ఇది కీర్తి నీదే కదా. మధ్యలో బ్రహ్మాజీ గారి ఫోటో పెడితే అదిరిపోద్ది. నాకు ఫస్ట్ మీరు చెప్పాలి. సుమగారిలో నచ్చిన విషయం ఒకటి, నచ్చని విషయం ఒకటి చెప్పండి. సుమగారిలో నచ్చిన విషయం షీఈస్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ అండి. మా అందరినీ కూడా ఎవరిని మిస్ కాకుండా కేర్ తీసుకుంటారు. నచ్చని విషయం మరీ జోకులకు వేసి నవ్వించేస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా బతికేస్తారండి, మామూలు బిస్కెట్లు కాదు. కమాన్ హేమ గారు. సుమాని కలవటం అన్నది నేను చేసింది మెడికల్ ఫీల్డ్ లో అండి. బట్ సుమా గారు ఆల్వేస్ పాజిటివ్. షీ నెవర్ హ్యాడ్ ఎనీ నెగిటివ్ థాట్స్. అన్ని పాసిబుల్ అండి, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. మరి రాజీవ్ గారు ఏంటి మొత్తం నెగిటివ్ థాట్స్ అని చెప్పారు? లేదు రాజీవ్ గారి విషయంలో అయితే వెరీ వెరీ కేరింగ్. హలో హలో హలో, ఆ విషయం నేను చెప్పాలి. ఆయన చెప్పాలి. ఏంటి చెప్పారు ఇప్పుడు? అందరు ఫ్రెండ్స్ చెప్పారు కదా, కేరింగ్ రెస్పాన్సిబుల్, రైట్? అవన్నీ నిజమే. ఆవిడ చాలా కేరింగ్ రెస్పాన్సిబుల్, అంతా ఫ్రెండ్స్ కి వీళ్ళతో అంతే. రెడీ అయిపోయారు. ఈవిడ ఒక రెండు మనసులో గట్టిగా అనేసుకుంది. ఇప్పుడు మొత్తం ప్రిపేర్ అయిపోయారు. అవునండి, ఎన్నో విషయాలు ఉంటే ఒక్కటి చెప్పమంటే కష్టం కదా. మీరు ముగ్గురు ముందు చెప్పన్నప్పుడే మీరు సైకియాట్రిస్ట్ అని అర్థమైపోయింది నాకు. మీరు చెప్పండి ఇప్పుడు. సో ఆకాశం అంతా ప్రేమ, అది నచ్చిన విషయం. అన్కండిషనల్ లవ్. ఓరి నాయనో, నా కొంప మునిగిపోయిందిరా దేవుడా. ఆకాశం అంత ప్రేమ అంట, అన్కండిషనల్ లవ్ అంట. ఏంద్రా అయ్యా. కాదన్నా, ఇవన్నీ మీరు చూడదు ఎప్పుడు. ఇంటి దాకా రాలేదా అండి? నాకు అంత అవకాశం రాలేదు. వచ్చుంటేనే అప్పుడే అక్కడి నుంచి దూకి చచ్చిపోయేవాడిని. ఓకే, అది నచ్చిన విషయం. సో నచ్చిన విషయం కనిపెట్టాలండి, అంతే. మీరేం చెప్పారో కూడా కనిపెట్టాలి. అన్న వీళ్ళందరిలో కామన్ థింగ్ ఉంది, ఏంటి చెప్పండి? అందరి హెయిర్ బ్లాక్ ఉంది. అప్పుడు రంగేశారు అనలేకపోయాడు. అది కాదు, హేమ అంటుంది ఇప్పుడే కొట్టించేసుకొని వచ్చామంట. మీరు చెప్పండి మీ ఫ్రెండ్స్ గురించి. నాకు జీవితం నేర్పించింది ఏంటంటే, ఫ్రెండ్షిప్ కి ఒక టైం బ్యారియర్ ఉండదు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మన జీవితంలోకి రావచ్చు. వీళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ కాదు, కాలేజ్ ఫ్రెండ్స్ కాదు. ఆ తర్వాత నా లైఫ్ లోకి వచ్చినటువంటి వాళ్ళు, అండ్ దే హ్యావ్ బీన్ సచ్ అ స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. వీళ్ళతో నేను హ్యాపీగా ఏమైనా షేర్ చేసుకోగలుగుతాను, ట్రిప్స్ కి వెళ్ళగలుగుతాను. అండ్ ఐఎమ్ షూర్ దట్ దిస్ ఇస్ అ లైఫ్ టైమ్ ఫ్రెండ్షిప్. ఐ రియలీ చెరిష్ ఇట్. అండ్ మీ అందరితో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. సో నెక్స్ట్ సెగ్మెంట్, ఒక్క నిమిషం. హలో, ఏంటి డెలివరీ బాయా? వచ్చే పంపించేయండి. ఓకే, గేట్ సెక్యూరిటీ అందరూ ఏదో ఆర్డర్ పెట్టారంటే డెలివరీ బాయ్స్ వస్తున్నారు. ఇక్కడ పార్టీ జరుగుతుంది అనుకుంటారా? ఎక్కడికి రా? వాళ్ళిద్దరు ఉంటుంది పార్టీ అవుతారా? మరి రేవ్ పార్టీ అవుతుందిరా.
అందరూ పెద్ద పెద్దోళ్ళే ఉన్నారా? అవును మరి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. ఒక్క నిమిషం, నువ్వు టోపిది ఇప్పుడు చెప్పు, ఎన్ని సంవత్సరాలు ఇది? 9000. సుమగారు, రాజీవ్ గారు, కిస్ కిస్ కిసక్ కిస్ కిస్ కిసక్. ఎందుకురా ఫోటోలు తెస్తున్నా? నాకు 29 సంవత్సరాలు రా. నేను ఇప్పుడు వరకు చిలక గోరింకలు ఒకే దుక్కుని చూడలేదురా. చిలక గోరింకలను గద్దలు 2 ఫోటోలు తెస్తున్నాయి. ఆది రాంప్రసాద్. ఆది రాంప్రసాద్ నువ్వెందుకు ఫోటో తీస్తున్నావు? నాకు 29 సంవత్సరాలా? కక్కుర్తి గాని ఇంకో కక్కుర్తి గాని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అయ్యో హలో హలో, మా ఇద్దరి మధ్యలో ఇంకో కకృతి ఉంది, చూడలేదా? మీ అందరూ ఆర్డర్ పెట్టుకున్నారు కదా, ఆర్డర్లు తీసుకొచ్చాం, అవన్నీ మీకు వరుసగా ఇచ్చేస్తాం. నా ఆర్డర్ క్యాన్సిల్, నా ఆర్డర్ క్యాన్సిల్. రాజీవ్ కనకాల గారు ఆర్డర్ పెట్టారు చూడు. రాజీవ్ గారు ఏం ఆర్డర్ పెట్టుంటారు అన్నయ్య? ఏమో సార్, ఒకసారి వస్తారా మీరు? జెండు బాబు ఎందుకు ఆర్డర్ పెట్టారా రాజీవ్ గారు? స్టేజ్ మీద ఎవరిని మాట్లాడినవద్దు, పాపం ఇంట్లో ఆయన్నే మాట్లాడిన రాజు. ఇప్పుడు నువ్వు రాజీవ్ గారు, నేను సుమ. ఏమే కూర అయిందని అడుగు. ఏమే సుమ, కూర అయిందా? గోరులు తెచ్చేసే గోరు చిక్కడి బ్రేక్ తర్వాత చూడండి. సరే సరే, ఉన్నట్టున్నావు కదా, పెట్టేసి. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ చూడండి. నెక్స్ట్ చూడు ఎవరు? నెక్స్ట్ బ్రహ్మాజీ గారు ఆర్డర్ పెట్టుకున్నారు. పెన్షన్ అయి ఉంటుంది. పళ్ళ సెట్. ఇగో నెక్స్ట్ సమీర్ గారు ఆర్డర్ పెట్టుకున్నారా. నాకు తెలిసి సార్ మంచి ఆర్డర్ పెట్టుంటారా, ఎందుకంటే ఇన్ని గ్లాసులు ఎందుకు ఆర్డర్ పెట్టారా? ఇదేం నెల? ఇది డిసెంబరు. 31 పండుగ ఉందా బామా? డిసెంబర్ 31 కి సంక్రాంతికి తాగుతారన్నమాట. డిసెంబర్ 31 కి స్టార్ట్ పడింగా, జనవరి మంత్ ఎండింగ్ కి ఎండ్ పడింగా, మరి మధ్యలో తాగి పడింగా. సారీ సరే అనుకుంటా. సుమా గారు. నెక్స్ట్ సుమా గారా? ఏం పెట్టారో చూద్దాం. ఏం ఆర్డర్ పెట్టుంటారు? ఏమో నాకేం తెలుసు. వెయ్యి. నాదేనా? ఒక నిమిషం మేడం, మేడం కూర్చోండి, ఒక 2 minutes ప్లీజ్. నాదే. ఒక నిమిషం మేడం. ఒరే నువ్వు ఇయ్యలే. ఎందుకులే, నువ్వే ఇయ్యలే. లేదు సుమగారు, మీరిద్దరే వద్దు, ఇమానిల్ గడి వాడు పెట్టేసుకుంటాడు. మనం ఇస్తే తిడతారు గానీ అవును, రాజీవ్ గారితో ఇప్పిద్దాం. సార్ కొంచెం మేడం గారికి నేను ఇవ్వను. మహా అయితే ఏం జరిగింది, ఇంటికి వెళ్తే గేటుకి తలిపేసేస్తుంది, ప్లేట్లో అన్నం పెట్టదు, అంతే కదా. మీరు భయపడడానికి ఆవిడ ధైర్యంగా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా సార్? మీలో ఉన్న ఆ భయం, ఆ భయాన్ని ఆవిడ ధైర్యంగా వాడుకుని పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని చేస్తాం సార్. ఒక్కసారి కనుక మీరు తిరిగి పోరాడారంటే పెళ్ళైన ప్రతి మగాడు ధైర్యంగా ముందుకు వస్తాడు సార్. అసలు అయితే పోరాటంలో ఏం పోతుంది? కన్నీరు పోని, రక్తం పోని, ప్రాణాలే పోని. ఏంట్రా రెచ్చగొడుతున్నావు? నీకు రేపొద్దున పెళ్ళవుతుంది. మీరు వాడుకోపోతే నాకన్నా నిన్నమ్మా. సరేరా, నా న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఇమాన్యుయల్ కి ఇచ్చేస్తా. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ హైపర్ ఆది గారు ఆర్డర్ పెట్టారా. ఒరే మీకు దండం పెడతా, ఆర్డర్ చేసి నాకే భయం వేస్తుందిరా, వద్దురా. ఏం పెట్టాడు చూపి. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. బొమ్మ ఆది గారి దగ్గరికి వెళ్తావా? రామ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తావా? అమ్మో వాడు ఇంకా డేంజర్. పోనీ రాజీవ్ గారి దగ్గరికి వెళ్తావా? ఓబ్బా నా సిగ్గు. అబ్బా పక్కనే సమీర్ గారు ఉన్నారు చూడు. అమ్మో అమ్మో. సార్ వెళ్ళేటప్పుడు మీ ఆర్డర్. ఓకేరా. అరే సద్దామన్న ఆర్డర్ పెట్టాడు చూడు. ఒరే ఉరితాడు ఆర్డర్ పెట్టాడేంట్రా? ఇది అన్న ఆర్డర్ పెట్టలే. మరి 31 కదా, అన్నకి ఎవరో గిఫ్ట్ పంపారు. ఇది దేనికి పంపారు తెలుసా? ఎందుకు? వాళ్ళ పంచులు ఎలా ఉంటాయి? ఎరా ఎరా వీరా చీరా జడ్రా. లాస్ట్ అండ్ ఫైనల్ గా పంచు ప్రసాద్ గారు ఏదో ఆర్డర్ పెట్టాడు రా. నవ్వించడం ఎలా? అరే అది నాకన్నా మీకే యూజ్ అవుతుంది, చదవండి ఫస్ట్. ఇంకెళ్ళిపోదాంలే, మనకి ఇంక ఈవెంట్ కి సంబంధం లేదు. అరే మీ ఇద్దరికి ఒక పార్సల్ వచ్చిందిరా, నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏం పార్సల్? ఇదిగో బ్లేమ్ చేయడం ఎలా.
గుడ్ డెలివరీ బాయ్స్ గుడ్. ఆది గారు చెప్పండి ఎలా ఉంది? నాకు వాళ్ళు ఏం చేసినా పర్లేదు, వెళ్ళేటప్పుడు ఆ బొమ్మ ఇచ్చాలండి చాలు. నవ్వించడం అంటే మామూలు విషయం కాదు. సూపర్ రా, సూపర్. థ్యాంక్ యూ ఇద్దరికి. రాంప్రసాద్ అది నేను పంచులేస్తాం పెర్ఫార్మెన్స్ లో అప్పుడు ఇద్దరు వీక్ అవుతాం కానీ వాళ్ళు పంచులేస్తారు, పర్ఫార్మెన్స్ చేస్తారు, యాక్టింగ్ కూడా బాగా చేస్తారు ముగ్గురు వాళ్ళు. సో సూపర్ వాళ్ళు. ఎస్ మిస్టర్ సమీర్. సూపర్ ఇద్దరు. రాజీవ్ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పాలనుకుంటుంది మీ ఇద్దరు సూపర్. అవును, నువ్వు వీళ్ళని సూపర్ అంటున్నావు అంటే నా తలనొప్పి గురించి నువ్వు నిజమని ఒప్పుకుంటున్నావు. అంతే కదా మరి, చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పాడు నాతో. అది బ్రహ్మాజీ గారికి మోకాళ్ళకి రాసుకుంటారు. బ్రహ్మాజీ గారు చెప్పండి. నాకు రెండు గిఫ్ట్లు బాగా నచ్చినాయి, రాజీవ్ గారికి అది అండ్ ఆది ఇది రెండు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ బాయ్స్. ప్రసాద్ అన్న చెప్తాడంట మేడం. చెప్పు ప్రసాద్. నాకు నచ్చిన కమెడియన్స్ లో వీళ్ళిద్దరూ మెయిన్ ఉంటారు, ఎప్పుడు చాలా బాగా చేస్తారు. ఈ రోజు సరికి చేయలేదా? వీళ్ళు వండర్ఫుల్ కమెడియన్స్ కాదు, ఫూల్స్. వండర్ఫుల్స్ కమెడియన్స్. అలా నువ్వు ఒక్కటి డైలాగ్ తో వండర్ఫుల్. ఓకే థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఈ న్యూ ఇయర్ దావత్ లో ఇంకొక స్పెషల్ సెగ్మెంట్ ప్రాపర్టీస్ తీసుకొచ్చి పెట్టండి. ఏంటి సెటప్ అనుకుంటున్నారా? 2 టీమ్స్ కింద డివైడ్ చేసి ఒక గేమ్ కండక్ట్ చేయబోతున్నాం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఈ సుత్తితో బజర్ కొట్టాలి. ఇప్పుడు ఫస్ట్ 2 టీమ్స్ కింద డివైడ్ చేసే ముందు మనం స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసేద్దాం. టీమే మీ టీమ్ కెప్టెన్ సమీర్ గారు, అలాగే టీమ్ వైస్ కెప్టెన్ రామ్ ప్రసాద్ గారు, అండ్ అలాగే టీమ్ బి. ఆర్ యు ఆల్ రెడీ? బి ఫార్ బ్రహ్మాజీ గారు. And vice captain is Adi. టీమ్ ఏ అండ్ టీమ్ బి జాగ్రత్తగా రూల్స్ వినండి. ఎవరికైతే సమాధానం తెలుస్తుందో ఇక్కడ ఉండేటువంటి కెప్టెన్స్ కానీ వైస్ కెప్టెన్స్ కానీ వచ్చి బజర్ ని కొట్టొచ్చు. కానీ ఆన్సర్లు మాత్రం మీ టీమ్ లో ఉండేటువంటి స్టూడెంట్స్ చెప్పాల్సి ఉంటుంది. బెల్ మాత్రం మేము కొడతాం, Yes. ఆన్సర్లు వాళ్ళు చెప్పుకోవాలి. యూత్ చెప్పాలి, మీరు కాదు. మీరు సుత్తి కొట్టిన తర్వాత వాళ్ళ ఆన్సర్ చెప్పకపోయినా రాంగ్ ఆన్సర్ చెప్పినా అవతల టీం వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఒకవేళ రైట్ ఆన్సర్ చెప్పినట్టయితే అవతల టీం వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఓకే డన్. అండ్ ఆ పనిష్మెంట్ కోసం మేము రకరకాలైనటువంటి చాలా రంగుల నీళ్లు కనిపిస్తున్నాయి. ఆ చివర్లో ఉండేది మాత్రం కుడితి. రెడీ? పిల్లలు ఉండని స్కూల్ ని ఏమని పిలుస్తారు? టీం బి ఆన్సర్ చేయాలి. రే పిల్లలు లేని స్కూల్ ని ఏ స్కూల్ అంటారు? ఒక్క నిమిషం, అసలు మీరు స్టూడెంట్సేనా? And the right answer is driving school. Yes. రామ్ ప్రసాద్ మీ వాళ్ళని తీసుకొని వెళ్ళి పనిష్మెంట్ ఇప్పించు. అదిరిపోద్ది. ఆది కూర్చోరా. హలో కూర్చోండి రా. రండమ్మా రండి. హలో ఆగండి, మా సైడ్ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాడు మావాడు. ముందుంది ముసల పండుగ చూసుకోరి. ఏమన్నాడు? వాళ్ళ ముసలి ఏదో పండుగ ఉందంట. ఏటీఎం ఫుల్ ఫామ్ ఏంటి? కొట్టు తెలుసు. టీమ్ బి ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. రైట్ ఆన్సర్. కూర్చోండి రా వచ్చి. టీమ్ బి 1 పాయింట్, టీమ్ ఏ 0. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం జాతిపితగా ఎవరిని పిలుస్తారు? అదే టీమ్ ఏ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ. రైట్ ఆన్సర్.
సౌండ్ ఎలా రావాలి తెలుసా? పిడోలని రావాలి సౌండ్. అమ్మాయికి పాపం ఆడాలని లేదు, మళ్ళీ అందులోనే పోసింది. చెవులో పోసిందా? ఇలా నా చెవులో నుంచి వచ్చేస్తాయి. చిన్నగా కొట్టు, నిన్ను కొట్లా. అరే ఒక్క నిమిషం, నువ్వు వాడి ఫ్యానా? మరెందుకు అభిషేకం చేసావు? Team A 1 point, Team B 1 point. Next question, are you all ready? Yes. మనిషి పుట్టినప్పుడు శరీరంలో మొత్తం ఎన్ని బోన్స్ ఉంటాయి? అదే 206. Yes. 206 కాదు, 270 is the right answer. రండి రావాలి. ఒక్క నిమిషం, వాడు పుట్టినప్పుడు వాడికి అన్నీ ఉన్నాయంట. వాడు డాక్టర్ రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలి యుద్ధం. కత్తికి కండగ నరిగేటందుకు ఉన్నానెప్పుడు ఇది నా వేదం, గుండెలు శపథం, కథన విహారం, రణరంగం. కొలిమిలు కత్తికి పెట్టిన కక్కులు కావాలిప్పుడు బలిహారం. డప్పుల కూపిరి పోసిన కూటం దెబ్బతి ఈ ఘాతం. కనకనమంటే నిప్పుల కొలిమిలు కాల కత్తుల కోలాటం. ఇప్పటి వరకు మళ్ళీ టీమ్ ఏ అండ్ టీమ్ బి 1-1 పాయింట్ తోనే ఉన్నారు. సరే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అలెగ్జాండర్ గ్రహం బెల్ ఏం కనిపెట్టారు? నేను ఫస్ట్ చెప్పు. టెలిఫోన్. ఏంటమ్మా కొట్టావా? ఎందుకు తాపించపోయావా దగ్గరుండి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మాజీ గారు, ఇండియన్ ఫ్లాగ్ లో ఉన్న అశోక చక్రంలో మొత్తం ఎన్ని చువ్వలు అంటే స్పోక్స్ ఉంటాయి? ఓకేనా? 24. 24 is the right answer. Ready, 1 2 3. అమ్మా జుట్టుకి మంచిదమ్మా, రుద్దుకో తర్వాత. టీమ్ ఏ అండ్ టీమ్ బి ఇద్దరు 2-2 పాయింట్స్ తో ఉన్నారు. మరి ఈ గేమ్ లో ఈ రోజు విన్నర్ ఎవరో? టై బ్రేకర్ క్వశ్చన్. పేరులోనే ఉద్యోగం ఉండే రాష్ట్రం ఏది? హలో, ముందు సౌండ్ వచ్చింది నాదబ్బా. 5 4 3 2 1. టీమ్ ఏ. పేరులో జాబు పంజాబ్. ఎస్, రా కూర్చో. అరే గ్లాసులు వద్దు, అది డైరెక్ట్ గా సుత్తి తీసుకొని కొడితే ఇంకోసారి రాకూడదు. వాళ్ళు విన్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్ టీమ్ బి. అన్యాయం ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. మన సుమా అడ్డా న్యూ ఇయర్ పార్టీ దావత్ లో నెక్స్ట్ సెగ్మెంట్ ఇస్ బ్రహ్మాజీ గారి డాన్స్ పెర్ఫార్మెన్స్. ఏమో అంత రిస్క్ ఎందుకు? లుకింగ్ బ్యూటిఫుల్. రాజా అనకూడదా ఏంటి? అందంగా ఉన్నారు. సుమ బాగుంటది కదా. అలా చెప్తే ఓకే. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అంటే కాలుతుంది. కాంప్లిమెంట్ రా. అదే అంటున్నా, మీరు చాలా చండాలంగా ఉన్నారండి. ఇది హ్యాపీగా ఫీల్ అవుతాడు మా ఆయన. నువ్వు మాకందరికి సర్ప్రైజ్ పార్టీ ఇచ్చావు, ఇప్పుడు బాగా ఎంజాయ్ చేసాం. రాజుకి కూడా మేము ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఏంటది? సర్ప్రైజ్. తీసుకురండి. రాజు దా. ఏంటది? ఒకసారి నువ్వే ఓపెన్ చేసి చూడు.
మా మాస్టారు మా మేడం అంటాం మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వాళ్ళు ఇచ్చిన ట్రైనింగే అన్ని విషయాల్లో. చాలా మందికి తెలుసు దేవదాస్ కనకాల గారు, లక్ష్మీదేవి కనకాల గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గురించి, అందులో ట్రైన్ అప్ అయినటువంటి ఎంతో మంది యాక్టర్స్ గురించి, డైరెక్టర్స్ గురించి. వాళ్ళందరూ ఇప్పటికి కూడా కలిసినప్పుడు అంతా మా మామయ్య గారు అత్తయ్య గారి గురించి చెప్తూ వాళ్ళ మీద వాళ్ళకు ఉండేటువంటి ప్రేమని గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అందులో సమీర్, బ్రహ్మాజీ గారు, చిరంజీవి గారు, ఇనిషియల్ స్టూడెంట్స్ లో రజనీకాంత్ గారు, ఇలా so many of them. మా అమ్మగారు ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ స్టూడెంట్. మా అమ్మగారు దేవదాస్ మాస్టర్ గారికి 1 year సీనియర్. సో ఇంటికి వచ్చినప్పుడు నా ఫొటోస్ అవి చూసి నన్ను ఇంట్రెస్ట్ ఉంటే రమ్మనండి ఇది అని అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది. నేను ఇంకా ఎస్ చెప్పేశాను. మా మావయ్య గారు నాకు ఒక 1200 జేబులో పెట్టి కొన్నాళ్ళు ట్రై చేయి చూద్దాం, ఇది ఇండస్ట్రీ అంటే మామూలు విషయం కాదని చెప్పారు. సో నేను అలా హైదరాబాద్ వచ్చేయడం జరిగింది. మాస్టర్ గారు ఇన్స్టిట్యూట్లో దీనిలో జాయిన్ అయ్యాను యాక్టింగ్లో. 1 రూపీ కూడా నా దగ్గర ఛార్జ్ చేయలేదు మా మాస్టర్ గారు. స్టూడెంట్స్ అందరినీ కూడా సొంత అంటే రాజీవ్ వేరు మేము వేరులా కాదు. మేడం లక్ష్మీ మేడం మాకు భోజనం పెట్టేవాళ్ళు. ఇన్స్టిట్యూటే పొద్దున్న లేస్తే ఇంక అక్కడే. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది యాక్టర్స్ ఇప్పుడు కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మేము ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం మా మాస్టర్ గారిని. మేము 4 మెతుకులు తింటున్నాం అంటే కారణం దే ఆర్ అవర్ గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మీ అందరికి కూడా థ్యాంక్స్. మీ అందరి మధ్యలో ఇది డెఫినెట్గా పెద్ద సర్ప్రైజ్. ఇక్కడ మేము ముగ్గురం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్. మేము అట్లా చాలా మంది ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో, టెలివిజన్లో ఉన్నారు, సినిమాలో ఉన్నారు. ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం అంటే నేను వీళ్ళ కడుపును పుట్టడం. బ్రహ్మాజీ గారికి బాగా తెలుసు. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాను, చాలా అల్లరి చేశాను, చాలా రకాలుగా చిన్నప్పుడు. తర్వాత మెల్లో డౌన్ అయ్యాను అనుకోండి. బట్ వచ్చే జన్మలో అలా కాకుండా కాంపన్సేట్ చేసి ఐ విల్ ట్రై టు బి ఎ గుడ్ సన్. ఇక్కడ నన్ను చిన్నప్పుడు చూసిన వాళ్ళకి మాత్రమే తెలుసు నేను ఎంత అల్లరోడ్ను. గొప్ప గొప్ప నటులతో నేను క్లాసులు షేర్ చేసుకోవడం అన్నీ చేయడం నిజంగా నా అదృష్టం. అది కల్పించింది మా అమ్మా నాన్నే నాకు. ఇది మాత్రం చాలా చాలా భద్రంగా దాచుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి లెట్స్ హ్యావ్ సమ్ పిక్చర్స్ ప్లీజ్. కంప్లీట్ పిక్చర్ అన్నమాట. రాజీవ్ వాళ్ళ సిస్టరు, రాజీవ్ బావగారు, పెద్దిరామారావు గారు, వాళ్ళిద్దరు పిల్లలు, మా అమ్మ నాన్న, ఆల్ ఆఫ్ us. నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపో, ఏరై కదిలిందా అనుబంధం వైపు, అన్నా అని అంటూ నువ్వు పిలిచే ఆ పిలుపు, రక్షాబంధముగా నీ తోడై నడుపు. ముగ్గురు లేరు, నా తోడబుట్టింది లేదు, నన్ను కన్నవారు లేరు. కన్సిక్యూటివ్ గా 3 years లో జరిగిపోయింది అది. 2018, 2019 and 2020. 3 years. Each year 1 person left. I have also learnt a lot from both of them to be selfless గా ఎలా ఉండటము. అలాగే ఆయన ఒక యాక్టర్, ఒక డైరెక్టర్, హీస్ అ ప్రొడ్యూసర్. కానీ వాటన్నిటికన్నా ఎక్కువగా ఆయన ఒక మాస్టర్ గా ఉండడాన్నే
ఎక్కువగా లైక్ చేశారు. ఎక్కువ మందికి యాక్టింగ్ నేర్పించడాన్ని ఆయన ఇష్టపడ్డారు. అలాగే ఆవిడ కూడా షీఈ్ అ థియేటర్ యాక్ట్రెస్ అండ్ ఆల్సో సినిమా యాక్ట్రెస్. వాటన్నిటికన్నా వీళ్ళిద్దరికి ఇష్టమైన ప్రొఫెషన్ ఏంటంటే పాఠాలు చెప్పడం. ఇంకా ఎక్కువ మందిని ఈ సినిమా ఇండస్ట్రీకి పంపించడం, కళామ తల్లి బిడ్డలుగా తీర్చిదిద్దడం. అందుకనే దే ఆర్ గ్రేట్. మాస్టర్ గారు మాతోటి క్లాస్లో చాలాసార్లు అన్నారు, నేను పాఠం చెప్తూ అలా కుర్చీలో అయిపోవాలి అని అనేవారు. ఈ 2024కి గుడ్ బై చెప్తూ మరొకసారి మా అత్తగారిని మామగారిని తలుచుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే మా ఆడబడుచుని, మా నాన్నగారిని, అందరినీ థ్యాంక్ యూ. ఈ న్యూ ఇయర్ పార్టీ ధమాకాలో నాకు తెలిసి మనందరికి చాలా పెద్ద గిఫ్ట్ ఏంటి అంటే జెస్సీ గిఫ్ట్ గారి సింగింగ్. మరి ఎంజాయ్ చేద్దామా? లెట్స్ ఇన్వైట్ జెస్సీ గిఫ్ట్ గారు అండ్ హరిప్రియ. Time I wanna see my girl. మల్లీశ్వరివే మదరసల మంజరివే మంద్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదలనా వెన్నెల నువ్వో వెంటి మంటావో తాకే తెలుసుకోనా సకనైన మల్లికవా చిక్కులు పెట్టే అల్లికవా పోలికల బసి బాలిక వేసుర కత్తుల చూపులున్నా మల్లీశ్వరివే మదరాసల మంజరివే మంద్రాక్షరివే మగ శ్వాసల అంజలివే పొంగులో వెవేల తారకలే జలకమాడుతున్నవో నాలోని కోరికలే మునిగి తేలకున్నవో సింగారి చంపలో కెంచాయి సొంపులో వెచ్చనైన వేడుకలే మేలు కొలుపు విన్నవో నిద్రలో ఉదయం ఎదురయ్యే సమయం ఎనక ఇంద్రజాల మీద చూపుతోంది సోయగమా మల్లీశ్వరివే మదరాసల మంజరివే మంద్రాక్షరివే మగ శ్వాసల అంజలివే వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన బన్నీ ఇస్తావా సిగ్గులే గుళ్ళో పెట్టి గున్నా గున్నా వస్తావా ముద్దులే పొట్లంగట్టి గండ గండ ఇస్తావా వస్తావా 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 రమణ చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన బన్నీ ఇస్తావా చలుబువా ఉల్లిపాయ నంచుకుంటూ ఉన్నా పిల్లగుండె దోచేసుకుంటావా చెట్టు మీద పిల్లగుడు కట్టినట్టు ఉన్నా చాతి మీద చాపేసుకుంటావా రాసుకుంటూ రేగడి మట్టి కూసుకుంటూ తంగెడు పూలు ఊదుకుంటూ తాటకు బూర పేరెంటాలు చేస్తావా కట్టుకుంటూ తుమ్మల మూవ
చుట్టుకుండు చీకటి పోగా కొన్ని జన్మ జన్మల దాకా వెళ్ళా మళ్ళీ వస్తావా 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 రమణ చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా ఏలా 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 ఏలమ్మా ఏలా 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 ఏలమ్మా కొండంగాకి కొండేదానా కరండక రండక రండక గుండెగలాంటి గుండెదానా రండక 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 అయ్యారెట్టు పళ్ళదానా రండక 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 మట్టా గిడస కళ్ళదానా రండక 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 పువ్వులతోనే బాణం వేసే పూలందేవి నువ్వే జాడా ఇలమునగాడే రాత్రి బూతుడే మనసు కట్టని ఒక్కలుక్కుతో ఆవిరి చేశాడే సింగి జగముండి జర కొంగును తులపండి ముద్దులతోనే స్వేదానంద శుభ్రం చేయండి అంటూ ఆజ్ఞలు వేస్తావా అంటూ కలిగించేస్తావా మిర్చి మసాలా నడుమును చూసి ముడుచుకుపోయానే తడి పెదవుల్లో సెగబుండించి ఇస్తిరి చేసేవే ఎలా 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 ఏలమ్మా ఎలా 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 ఏలమ్మా కన్ను మూస్తే బద్రీనాథ్ కన్ను తెరిస్తే బద్రీనాథ్ కోడి కూస్తే బద్రీనాథ్ లేడీ లేస్తే బద్రీనాథ్ కళ్ళు గిరగిర గిరగిరమంటూ తిరిగి తలపే బద్రీనాథ్ నాద్ 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 నాలో బద్రీనాథ్ నాద్ 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 నాతో బద్రీనాథ్ నాద్ 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 నాలో బద్రీనాథ్ నాద్ 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 జిల్ జిల్ జిందాబాద్ కన్ను మూస్తే బద్రీనాథ్ కన్ను తెరిస్తే బద్రీనాథ్ కత్తి దూస్తే బద్రీనాథ్ అంతు చూస్తే బద్రీనాథ్ మదిలో మెర 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 మెరమంటూ మెరిసే మెరిపే బద్రీనాథ్ హే నాద్ నాద్ నా 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 నాద్ నాద్ హే నాద్ 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 నీతో బద్రీనాథ్ నాద్ 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 నీలో బద్రీనాథ్ కన్ను మూస్తే బద్రీనాథ్ కన్ను తెరిస్తే బద్రీనాథ్ కోడి కూస్తే బద్రీనాథ్ లేడీ లేస్తే బద్రీనాథ్ కళ్ళు గిరగిర గిరగిరమంటూ తిరిగే తలపే బద్రీనాథ్ నాద్ నాద్ హే నాద్ 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 నాలో బద్రీనాథ్ హే నాద్ 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 నీతో బద్రీనాథ్ హే నాద్ 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 నాలో బద్రీనాథ్ హే నాద్ 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 బల్ పర్ तेरे याद చిరుతగుములవాడే చిలిపి చిన్నోడే చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే అల్లాడి పోగే సత్యాబామా పిల్లాడి ఓడే నా సందమామ వసా ఏ వసా ఏ వసా ఏ వసా ఏ వసా 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 రే వసా రే వసా వసా రే వసా రే
వచ్చే వసారే వసారే వసా వసారే వసారే వసా వసారే చిలకకున్నవాడే చిలిపి చిన్నోడే చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే అల్లాడి పోగే సత్యాభామా ఇల్లాడి ఓడే నా సందమా వసా ఏ వసా ఏ వసా ఏ వసా ఏ వసా 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 వసారే వసారే వసా వసారే వసారే వచ్చే వసారే వసారే వసా వసారే వసారే వచ్చే వసారే అందమందారు బోసి అమ్ముకుంటావే అందకడే పక్కనుంటే అంతే అంతేలే తప్పు ఉప్పు చెప్పగమ తప్పది వాళ్ళే సిగ్గు సిగ్గు అప్పరయ్యో బుగ్గే కందేలే నీ ఉంకు సంపుల్లోవా మడతే రమ్మందే నీ ఒళ్ళో తుళ్ళిపడి వెచ్చపడి జారిపడి కెప్పు మడలే వస్తానే 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 వసా 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 వసాలే వసారే వసా వసారే వసారే వచ్చే వసారే వసారే వసా వసారే వసారే వసా వసారే అనగనగనగనగనగనగనగ రాజుగా పుట్టిన ఉడుకులు తెచ్చిన చేపల బుట్టలు ఒకటే ఎందుకు ఎందాలేదురా అరే ఒకటే ఎందుకు ఎందాలేదురా అది ఎందేలో నా వానొచ్చిందిరా ఆ వానల్లో నా వరదొచ్చిందిరా ఎందేలో నా వానొచ్చిందిరా ఆ వానల్లో నా వరదొచ్చిందిరా తీరా 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 మగువలు వచ్చిన మగ తీరా మనసులు దోచిన మగ తీరా జనమెగబడి మెచ్చిన తీరా జగమెరిగిన మగ మగ తీరా హీరా 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 Get on the feet, on the smooth, on the street. Everyone has something better do us what they think. Now rock everyone, we're on the run. Now beat the floor, move everyone. Now get the groove, now dance everyone. Now rock the show, now catch everyone. పక్కన ఉన్న సందు ఇరగా ఇరగా పండిన తోటాలోన నిగనిగమంటున్న నిమ్మ పండు 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 అది మీసం మీద నిలబెట్టాలిరా నిమ్మ పండు మీసం మీద నిలబెట్టాలిరా ఏ గుండెలు బిండే కొట్టేయాలిరా అగదిక్కులనైనా దున్నేయాలిరా ఆహా గుండెలు బిండే కొట్టేయాలిరా అగదిక్కులనైనా దున్నేయాలిరా బాబా బాబా వాట్ టెరిఫిక్ వాయిస్ సార్ సూపర్ సూపర్ thank you so much. లైవ్ పర్ఫార్మెన్స్ మీది చూడడం ఈ న్యూ ఇయర్ ని ఇలా వెల్కమ్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది Thank you. అండ్ హరిప్రియ సింప్లీ ఫెంటాస్టిక్ సింగింగ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ అందరూ సింగింగ్ అనుకొని డాన్స్ చేశారు రీతోను హరియానా ఈ క్రికెట్ అనుకొని చీర్ గర్ల్స్ లాగా ఎగురుతున్నారు వాళ్ళు సార్ చాలా కాలం నుంచి వి హావ్ బీన్ వెయిటింగ్ టు హియర్ యువర్ వాయిస్ లైవ్ ఆన్ ఆర్ ఈటీవీ ప్లాట్ఫామ్ సో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా Thank you so much for calling on this brilliant occasion. Thank you so much. Love all this. థ్యాంక్ యూ సార్ మేడం ఇది చాలా రేర్ వాయిస్ జెసీ గిఫ్ట్ గారిది ఆయన పాట వింటే మనకి అది ఇమిటేట్ చేయాలనిపిస్తుంది ఆ వాయిస్ అవును మనకు భాస్కర్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాడు భాస్కర్ ఆయన వాయిస్ ని ఇరిటేట్ చేశాడు ఇమిటేట్ చేయలేదు బుల్లిగాను ఎత్తుకొని చిల్లి నిక్కరేసుకొని ఊపుకుంటూ వచ్చిందండి ఓ బేబీ 20% is matching or not? 75% is matching. 75. One more song.
సరే, ఏ దిక్కున నువ్వున్నా ఎగురొస్తా పావురమా. ఏ దిక్కున నువ్వున్నా ఎగురొస్తా పావురమ్మా, నా కలన బలమాపే బలమేది లేదు సుమా. కానీ బ్రహ్మాజీ గారి వాయిస్ ఇంత బాగా ఇమిటేట్ చేస్తావని ఎప్పుడు అనుకోలేదు. బ్రహ్మాజీ గారు, నాకు ఫేవరెట్ సాంగ్ అది ఎప్పటి నుంచో. ఏదో ఒక్కసారి మీ టోన్ తో. మల్లేశ్వరి ఏ చానన్నే మనలే. ఇది ఒకవేళ అఘోరా పాడితే ఎలా ఉంటుంది? సమీర్ చెప్తారు ఇప్పుడు. సమీర్ అబౌట్ సింగింగ్. We are so glad and we are blessed to see you here and you have a mesmerizing voice. రాజీవ్ గారు. Sir, very sweet voice you have. Sir, that center handsome boy, my husband, sir. తెలుసు. We married for 25 years. Oh, super. I speak full Telugu. Now he will speak with you in Malayalam. Malayalam, oh, nice. రాఘవో మాడం పెళ్ళిండి ఎక్సిండు ప్రేరిండు కన్నాటారు పరేండు నీ ధైర్యట్టు వన్ను నా ధైర్యట్టు తన్ను రాఘవో ఎల్లిట్టు పో. ఇది మణిచిత్ర తాయిలని ఒరిజినల్ ఆఫ్ చంద్రముఖి సినిమా డైలాగ్. ఈ టైప్ మలయాళం రీతికి కూడా తెలుసు, చెప్పరా? మల్లిగ మల్లిగ హరిప్రియాని చాలా ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాము, స్వరాభిషేకం కలిసి ట్రావెల్ చేశాము. వాట్ వుడ్ యు లైక్ టు సే హరిప్రియ? సార్ తో స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది అసలు ఎప్పుడు అనుకోలేదు. ఇట్స్ వెరీ బిగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ న్యూ ఇయర్ దావత్ లో ఇంకొక స్పెషల్ సెగ్మెంట్. నేనంటే మా రాజాకి పార్టీ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాను, కానీ అందరు భార్యలు అలా ఇస్తారో లేదో. పర్మిషన్ ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఈ స్కిట్ లో చూపించబోతున్నారు. సో లెట్స్ సీ అండ్ ఎంజాయ్. ఇవాళ 31st నైట్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరి కోసం ఈ రోజు నైట్ పార్టీ అరేంజ్ చేశాను. ఏ హలో హలో హలో, పార్టీ అని చెప్పి మమ్మల్ని పిల్లకుండా మీరు చేసుకుంటారేంటి? సింగిల్స్ మాకు కూడా పార్టీ కావాలి. భాస్కర్, ఏంటి కళ్ళు రెడ్గా ఉన్నాయి? నిన్న కంట్లో నలకపడింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఎంత ఖర్చు అయింది? 500. నీ కళ్ళు ఏంటి ఎర్రగున్నాయి? నా కంట్లో అమ్మాయి పడిందిలే. ఎంత ఖర్చు అయింది? 10,000. నేను పార్టీ ఇస్తున్నాను, మీరు 10 నిమిషాలు వచ్చేయాలి. ఇంట్లో చెప్పి రావాలి కదా. ఆవిడకి చెప్పాలండి. నేను కూడా మా ఇంట్లో మా ఆవిడ పర్మిషన్ తీసుకోవాలి. పెళ్ళాలి పర్మిషన్ తీసుకొని వస్తారా? సరే, ఏం చేస్తారో తెలీదు. 10 నిమిషాలు ఉండాలి. పోండి. ఓకే. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. ఏమే అలా బయటికి వెళ్ళి వస్తానే? కొత్త సంవత్సరం రోజు భార్యాభర్తలు కలిసి ఉంటే జీవితాంతం కలిసి ఉంటారంట. అలా కలిసి ఉండాల్సి వస్తుందని అలా బయటికి వస్తా అంటున్నా. మీకు పక్కింటి వెంకటేష్ తెలుసా? తెలుసు. ఆయన తాగనే తాగడు. అలా ఆవిడ అందంగా ఉంటుంది, అందుకని తాగడాడు. ఒకసారి లోపలికి వస్తారా? తాగి వస్తాను, లోపలికి వెళ్దాం. మీకు అలా అర్థమైందా? ఏమంటే రాఘవ్ గారు, వాళ్ళు పిలిచారా అనుకో, మీరు చెప్పాలి కదా, వద్దండి ఆవిడ చిన్నపిల్ల. డిసెంబర్ 31st కదా, మన బుల్లెట్ భాస్కర్ గారు మంచి పార్టీ ఇస్తున్నారు. నిన్న తాగారు కదా? నేను తాగాను, నీకెలా తెలుసు? పక్క గదిలో సైలెంట్ గా పడుకున్నాను కదా నేను. పక్కింటి డోర్ కొట్టారు కదా, వాళ్ళు చెప్పారు. అయినా మీ మొగలంతా తాగి వచ్చి పడుకుంటే ఆ స్మెల్ భరించలేక ఆడవాళ్ళంతా ఎంత ప్రాబ్లం, టార్చర్ అనుభవిస్తున్నారు తెలుసా? తొక్కలే, మేము తాగేది పడుకోవడానికి. తాకుండా మీ పక్కన ఎవడు పడుకోగలడు బాబోయ్. మా ఆవిడకి చిన్న రిక్వెస్ట్, ఈ అరుపులై సీరియస్ గా తీసుకో. హలో, నేను ఇక్కడ ఫీల్ అవుతున్నాను. వీళ్ళిద్దరు చప్పట్లు కొడుతున్నారు ఇక్కడ. అయినా నేనే ఇప్పుడు తాగడానికి వెళ్తున్నాను, అడగడానికి రాలేదు. వెళ్తున్నాను, చెప్పడానికి వచ్చాను. వెళ్తున్నాను అంతే. నేను చిన్న పని ఉంది, చిన్న డిస్కషన్ ఉంది. అదా అదృష్టం. ఆ అమ్మాయి పద అంటావంటే మామూలా? బంగారం, నువ్వేంటి చాలా అందంగా ఉన్నావు. ఈ డ్రెస్, ఈ చీక్స్ చాలా క్యూట్ గా ఉన్నావు తెలుసా? ఇంతకీ నీకేం కావాలి? మన భాస్కర్ ఉన్నాడు కదా, పార్టీ ఇస్తున్నాడు, రమ్మని పిలిచాడు. ఎలా వెళ్తావు? నేను చూస్తాను. లోపలికి వెళ్ళి కొట్టాను, ఇప్పుడే కొట్టకు. బ్యూటీ నువ్వెన్న స్వీట్. ఎక్కడికి వెళ్తున్నారు? కొద్దిగా మా ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నారని చెప్తే వెళ్తున్నాను. సో పోయేసి ఒక 10 minutes లో వచ్చేస్తాను. 31st నైట్ కదా అని చెప్పి. సరే, అక్కడెక్కడ తాగడానికి ఇంట్లోనే కూర్చొని తాగొచ్చు కదా. సారీ, నేను బయట వెళ్ళి తాగాలి. లోపలికి రారా నాన్న? జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు వచ్చనండి. పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే, పిల్లగాడు చూడే
బంగారం 31st నైట్ కదా, నా ఫ్రెండ్స్ నాకు పార్టీకి పిలుస్తున్నారు. ఏంటమ్మా పాఠం అప్ప చెప్తున్నాడు? అవును, నువ్వు తాగినప్పుడు నేను చాలా అందంగా ఉంటానంటావు. అది తాగిన తర్వాత ఎక్కుతాయి కదా, అప్పుడు నువ్వు చాలా అందంగా ఉంటావు. తాగిన తర్వాత ఎక్కడికి ఎక్కుతాయి? వెళ్ళనా లేదా? వెళ్ళొద్దు, ఊరుకోను. ఫస్ట్ వెళ్ళి తాగనే ఉండి అప్పుడైనా నాలుగు తిరిగిద్దాం చూద్దాం. హలో, ఏంటి ఎంత భాస్కర్, అందరూ ఫ్యామిలీస్ తో వచ్చారు, నువ్వు రాలేదే? ఏమైంది? మా ఆవిడ వద్దంటుందండి. పిల్లలకి భయపడతారంటే మీరు? పిల్లలకి అంటావేంటి? మాకు ఒకటే పిల్ల ఉంది, నీ మీ అని మా మీద రుద్దావేంటి? విడాకులు ఇచ్చా, ఏమైంది? నీకైతే 4 ఉన్నారు, ఒకరు విడాకులు ఇచ్చా 3 ఉంటారు నీకు. మీలో ధైర్యం నింపాలంటే మనం ఆడవాళ్ళ మీద ధర్నా చేయాలి. వర్కౌట్ అవుతుందంటా? ఒక్క రోజు ఇంటికి వెళ్ళకపోతే ఏమవుద్ది? ఫుడ్ మిగిలిపోద్ది. ముగుడు రాడని బాధతో వాళ్ళే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. అదండి, ధర్నా చేద్దాం రండి. అమాయక భర్తల ఐక్యత మానేద్దాం. పిల్లలకి సేవలు మానేద్దాం. ఈవెంట్లు మొత్తం మానేద్దాం. బ్రో, మీ బోర్డు మీరు చదవండి. ఇది భర్తలు ఎక్కువ పరి లంగి. యాక్చువల్గా వాళ్ళు లేకుంటే మనకి చాలా కష్టం. ఎందుకంటే అంట్లు తోమడాలు, పిల్లల్ని స్కూల్కి చేర్పడాలు, ఇవన్నీ వాళ్ళు ఉంటేనే మనకు అవుతుంది. కాబట్టి మన వాళ్ళకి విడాకులు ఇవ్వద్దు. సో వాళ్ళు కావాలి మనకి, అంతే. ఏవండి? ఏం లేదండి. మీరు కొనిచ్చారే ఆ తెల్ల చీర కట్టుకొని సరదాగా అలా బయటకు వెళ్దాం. వచ్చేయండి, ఇంటికి వెళ్ళిపోదాం. అది పెట్రోల్ తగలట్టండి, రాను. రామ్ ప్రసాద్, నీ కోసం అని మందు బాటిల్స్ తెప్పించాను ఇంటికి. ఎవ్రీ నైట్ ఇంకా మన ఇల్లు బారే. ప్లీజ్ రామ్ ప్రసాద్ వచ్చేయి. ఇది షూటింగ్ తర్వాత కూడా చెప్తా కదా. ఏవండి? చెప్పు. మా ఫ్యామిలీతో మాట్లాడకూడదు. ఏమండి, మీకోసం మంచిగా మల్లెపూలు పెట్టుకుంటాను. మల్లెపూలంట, వెళ్ళనా? పూలు అంటది, రేపు నుంచి నిన్ను ఫూల్ చేస్తది. చెప్పు, రానని చెప్పు. నేను రాను, నా బ్రదర్ చెప్తున్నారు. కాదు, మనకు సపోర్టింగ్ ఎవరు లేరా పెద్దవాళ్ళు? మన కోసం ఒక నాయకుడు ఉన్నాడు. నాయకుడు మగవాళ్ళ కోసమే పుట్టిన మహోన్నతుడు. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే బాబా, మా ఆవిడ ఎప్పుడు ఫారెన్ తీసుకెళ్ళమంటుంది. బ్యాంకాక్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను బాబా, మీరేమంటారు? రాఘవ్ గారు, చక్కటి రెస్టారెంట్ కి వెళ్ళేటప్పుడు క్యారేజ్ చేతులు పట్టుకుని వెళ్తారా రెస్టారెంట్ కి? వెళ్ళం కదండి. ఎందుకని? వెరైటీలు ఉంటాయి అక్కడ. కానీ ఇన్ని చెప్పిన రాజీవ్ కనక గారు క్యారేజ్ పట్టుకుని వెళ్తారు. నా పిల్లం నా మీద గృహ హింస చట్టం పెడుతుందని చెప్తుంది. మరి మన కోసం ఏం చట్టాలు లేవా స్వామి? భలేవాడు నాయన. వాళ్ళు ఏదైనా చేస్తే పక్కేంటి చుట్టాలు కూడా రారు. మనకు చట్టాలు ఎక్కడివి? అయినా ఈ డిస్కషన్ ఏంటి? ఇచ్చేయండి మీ ఆడవాళ్ళకి విడాకులు. ఫస్ట్ సంతకం నాదే. ఓకే రాఘవ్ గారు, ఫస్ట్ మీరు విడాకులు ఇచ్చేయండి, వచ్చి చెప్తా. పేపర్లు ఇవ్వండి. ఇదిగోండి రాఘవ్ గారు, ఇచ్చేయండి విడాకులు. నేను మేము అనుకున్నాను. రాఘవ్ గారికి మీకు సంబంధం లేదు, ఓకేనా? ఇలాంటి మాటతో ఫోన్ టచ్ ఉంటుంది. సంసారం ఒక చదరంగం. రాజా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఏమైంది? అదేంటి, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని చెప్పాను. కట్టేశానుగా. అలాగే బిందెలో నీళ్లు నింపాలి, ఆకూరలు కొనుక్కొని రావాలి, బట్టలు ఉతకాలి. సరే, తొందరగా కానీ. అలాగే, ఇప్పుడే వస్తా. నా జీవితంలో నేను ఏది చేయలేను, నేను ఏదైతే కోల్పోయాను అది మీరు కోల్పోకూడదని మీ అందరికి విడాకులు ఇప్పించేశాను. మీరు సంతోషంగా స్వేచ్ఛగా బతకండి. గో హెడ్, హ్యాపీ. స్కిట్ గురించిన అభిప్రాయాలు మనం ఒకసారి సేకరిద్దాము. సమీర్ గారు. హిలేరియస్, సూపర్ అందరు. కానీ ఎన్ని వాస్తవాలు చెప్పారా, మేము చెప్పలేము బయటికి. బ్రహ్మజీ గారు. చాలా చాలా బాగుంది, బాగా నవ్వించారు. మేము ఎవరైనా చెప్పిన డైలాగ్ ఏదైనా గుర్తుందా మీకు? ఎందుకు గుర్తులేదు? ఏమన్నావు ఏంటి? మిమ్మల్ని వదిలేసి రాఘవం వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ స్కిట్ అంతా ధోని కప్పు గెలిచిన తర్వాత అందరిని ముందు నిలబెట్టి అతను వెనక నిలబడతాడు కదా. అవును, భాస్కర్ అన్న అలా అనుకుంటున్నాడు, ఆ చివరి నిలబడి. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్. వెరీ గుడ్. నువ్వు చేసినట్టుగానే లేదు అసలు.
పార్టీ అంటే కలర్ఫుల్ గా లేకపోతే ఎలాగా? అందుకనే ఇక్కడ ఉండేటువంటి కలర్ఫుల్ అమ్మాయిలతో ఒక రంగుల డాన్స్ పర్ఫార్మెన్స్ ని మీరు చూడబోతున్నారు. ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలు, మూసులతో ఇంటొస్తారు రసరాజులు. ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలు, మూసులతో ఇంటొస్తారు రసరాజులు. ఒళ్ళంతా ఊపిర్లు తగిలేంతలా పై పైకి వస్తారు వడగాలిలా. రంగోలా 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 మీరేమో అగ్గి రవ్వలు, సోకంతా ఎరవేసి కిర్రెక్కించే కొర కంచులు. బిసిలేరి బాటిల్లా ఆడోళ్ళ అందాలు లాగేసి ఇసిరేస్తారు తీరాక తాపాలు. జ్వరమొచ్చింది, చెమటొట్టింది, దడ పుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు ప్రేమ తన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో నాకేటో అయిపోతుందో వాళ్ళంతా ఏడెక్కి పోతా ఉందే, కొంపలో కూలరే ఎత్తించుతో అద్దాక గొంతెండి పోతా ఉందే, ఆరాన పుల్లైదు కొరిగేసుకో. తెగులొచ్చింది, ఉడుకొచ్చింది, ఉడుకొచ్చింది, అట్నుంచి ఇట్నుంచి అబ్బి నిన్నట్నుంచి సీర కట్టు సలపరించి పుట్టు మచ్చ పులపరించి ఏటేటో అయిపోతుందో లోనేటో అయిపోతుందో నన్నడిగితే నాకేం తెలుసే, చిన్నగెళ్ళి ఇంట్లో నీ అక్కని అడుగే. వయ్యా 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 వయ్యా
చెంపగిల్లనా నీ చెంగులాగనా ఊరికేనా ఉత్త పుణ్యానికేనా మరి ఏం కావాలో చెప్పు ఏంటి నా వంటి నీడ నీకేస్తారా మూత 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 మోగిపోతే మూత మోగిపోతే మూత మోగిపోతే మూత మోగి 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 మోగిపోతే Superb girls! What energy! What fantastic performance! అసలు మీ డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అక్కడ చూసే వాళ్ళకి కూడా లేచి స్టెప్పులు వేయాలనిపించింది తెలుసా. ప్రాక్టీస్ చేయించిన మాస్టర్ ఇక్కడే ఉన్నారు. సుదర్శన్ మాస్టర్ ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. మోగి 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 మోగిపోతే బ్రహ్మజీ గారు ఇందాక చేసిన ఈ స్టెప్ మీరు ఒక్కసారి చేస్తే అద్భుతం అండి. మొత్తం మోగిపోయింది. చాలా చాలా బాగుంది. చాలా ఎనర్జెటిక్ గా చేశారు. ది బెస్ట్ డాన్సర్స్ వీళ్ళందరూ. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. సమీర్ ఎవరి బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది ముగ్గురులో? యాక్చువల్ గా వీళ్ళు ముగ్గురు బాగా చేశారు. యమదొంగ సినిమాలో ఒక సాంగ్ ఉంది చూడు, ముగ్గురు హీరోయిన్ తోటి వీళ్ళ ముగ్గురిని పెట్టి చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఓయ్ అమ్మ బిస్కెట్. ఇలాంటి ఒక రివ్యూ ఎవరు ఇచ్చుండ్రు. బళ్ళారి బాబా సాంగ్ కి బ్రహ్మాజీ గారు, సమీర్ గారు వీళ్ళు ముగ్గురుతో వచ్చి మీ ముగ్గురు కోసమే మన ముగ్గురిని పెట్టారు ఈ షోలో. వచ్చేయండి. ಬಳ್ಳಾರಿ ಬಾವಾ ಬೇಗ ಬಾರ ಮೈಸೂರು ರಂಗುಲ ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದಾಳ ಬಳ್ಳಾರಿ ಬಾಬಾ ಬೇಗ ಬಾರ ಮೈಸೂರು ರಂಗುಲ ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದಾಳ. బ్రహ్మాజీ అన్న నీళ్లు తోడాడు, ఆయన నీళ్లు బకెట్లో పోసారు, ఆయన పారబోసాడు చివరిలో. ఈ న్యూ ఇయర్ దావత్ లో ఇంకొక స్పెషల్ సెగ్మెంట్ ప్రాపర్టీస్ తీసుకొచ్చి పెట్టండి. సో ఈ ఫోటోలో ఉండే వాళ్ళందరూ వచ్చి ఇటు నిలబడండి. అలాగే ఇటు సైడ్ ఫోటోలో ఉండే వాళ్ళందరూ వచ్చి ఇటు సైడ్ నిలబడండి. మన న్యూ ఇయర్ పార్టీ దావత్ లో మీరు మీ రెజల్యూషన్స్ చెప్పడం కాదు, పక్క వాళ్ళ రెజల్యూషన్స్ చెప్తారనమాట. అంటే వాళ్ళలో ఏ మార్పు వస్తే మంచిది అనేది చెప్పి వాళ్ళ ఫోటోని మీరు ఈ నిప్పుల కొలనిలో వేయాల్సి ఉంటుంది. ఇమాన్యుయల్. హరియానా. యా, బేసిక్ గా ఆర్టిస్టులు అన్నాక వచ్చి రాగానే హాయ్ చెప్తాం. ఏదో మామూలుగా నేను క్యాజువల్ గా ఇలా అన్నాను, దానికి ఏదో అలా పెట్టారు మొహం రాగానే. నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది అంతే. నేను అంత చిరాకు పడే మొహం అయితే కాదండి, అలా నేను అనలేదు. దయచేసి మీరు సడన్ గా వచ్చి హ్యాండ్ షేక్ ఇచ్చి అలా భుజం మీద చేసేసరికి ఏంటంటే సడన్ గా నేను షాక్ అయ్యా. దాన్ని మీరు బ్లేమ్ చేయడం నాకు నచ్చలేదు. నేను హగ్ ఇవ్వలేదు అనలేదు, మీ ఎక్స్ప్రెషన్ నాకు నచ్చలేదు అన్న. మరి చిరాగ్గా నేను ఆర్టిస్ట్నే, ఓకే. మీరు రాగానే అరియానా ఏంటి అరియానా హెయిర్ ఇట్ సైడ్ తగ్గిపోయింది ఏంటి, ఏంటా దిక్కుమాలిన జోకులు. హలో, నువ్వే తెలిసిద్ది జోకులు, దిక్కుమాలని అనుకో, ఓకే. మరి అలాంటప్పుడు నేను హ్యాండ్ షేక్ ఇస్తే ఏంటి చిరాగ్గా నా ముఖం చూపిస్తే. అవునబ్బా, నువ్వు నన్ను చిరాగ్గా చూసావు కాబట్టి కాలుస్తున్నాను అంతే. మీకు చిరాగ్గా చూస్తే నాకు కూడా మీ చీప్ జోకులు నాకు నచ్చలేదు. సో వాట్? ఐఎమ్ సారీ హరియానా. ఆది. రీతు ఒక విషయంలో హర్ట్ అయింది, ఆమె హర్ట్ అవటం నాకు నచ్చల. ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏమైందంటే ఆది నేను ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ జరిగిన తర్వాత అసలు ఆల్ ఆఫ్ దిస్ సడన్ అలా బిహేవ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అది నువ్వు
నువ్వు కనీసం అట్లీస్ట్ నువ్వు ఇది చెప్పి ఇది ప్రాబ్లం అని చెప్పి తర్వాత నువ్వు మాట్లాడకుండా లేకపోతే వెళ్ళిపోయినా లేకపోతే ఆపేసినా కూడా నాకేం ప్రాబ్లం ఉండేది కాదు. నువ్వు అలా మధ్యలో వదిలేయటం నాకు అసలు నచ్చలేదు. నేను ముందే చెప్పాను నేను ఖచ్చితంగా అలా చేస్తాను అని. నేను సీరియస్ గా చెప్పే నేను చేశాను, నేను వెళ్ళిపోయాను. ఆహా, నువ్వు సీరియస్ గా ఏం చెప్పావు? నువ్వు వెళ్ళిపోతావని చెప్పావా? అది అక్కడితో ఆగిపోద్దని నువ్వు చెప్పావా? నువ్వు ఆగిపోద్ది అని చెప్పలేదా? అది లేదు, నేను చెప్పాను నేను చేసేసి వెళ్ళిపోతాను అని చెప్పాను. ఆల్మోస్ట్ ఒక 1 month ముందే చెప్పేశాను. కాదా? అది నువ్వు 1 month ముందు ఎవరికి చెప్పావు? ఇది అందరికి చెప్పే విషయమా? అందరికి చెప్పే విషయమా? ఇది నా పర్సనల్. సరే, నీ పర్సనల్ అన్నప్పుడు నీ పర్సనల్ దాంట్లో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి డెఫినెట్లీ నువ్వు నాకు చెప్పాలి. నువ్వు ఏ డెసిషన్ తీసుకునే ముందు. ఇక నన్ను అడగొద్దు ప్లీజ్. కాదా? అది నేను నిన్ను అడిగానా నేను వస్తాను అని? నేనే అడిగాను. ఏమండి, ఏం లేదండి, ఆ అమ్మాయి జబర్దస్త్ నేను చేసినప్పుడు నాతో పాటు చేసింది, నేను మధ్యలో వదిలేసి వెళ్ళాను, ఆ అమ్మాయికి చెప్పలేదు, దాని గురించి గొడవ. అరే అమ్మాయికి చెప్పాల్సిన అవసరం ఉంది, నేను వెళ్ళిపోతానని. నేను ఈ టీవీ వదిలేసి వెళ్ళిపోతా. సరే ఓకే, ఏదో ఒకటి చేసుకో. ఇంకా నూకరాజు సౌమ్య గారి ఫోటో ఇందులో వేయాలనుకుంటున్నాను. ఎందుకనంటే కన్నడ నుంచి వచ్చి మన తెలుగులో యాంకరింగ్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా ఒక పనికి వెళ్తున్నాము అని అంటే ఆ పని మనకు తెలిసుండి వెళ్తే ఒక అర్థం. సో ఆవిడ వచ్చి యాంకరింగ్ చేసినప్పుడు కొంచెం తెలిసి తెలియక తెలుగు మాట్లాడడం కానీ అవి బూతులుగా మారడం కానీ నవ్వుకునే వరకు నవ్వుకున్నట్టు బాగానే ఉంటుంది. బట్ నేనేమంటాను అంటే కొద్దో గొప్ప అయినా తెలుగు నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటే ఈ తెలుగు షోలో కొంచెం ప్లస్ అవుతుంది కదా అనేది నా ఫీలింగ్. సో మేడం, నెక్స్ట్ 2025లో మీరు మంచిగా తెలుగు నేర్చుకుని మంచి మంచి షోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. ఎందుకండి ఎప్పుడు వేరే స్టేట్ కన్నడ వస్తారు తెలుగు తెలీదు అని చాలా లోగా చూస్తారు ఎందుకు? ఇంకొకటి ఏంటో తెలుసా, నా మాతృభాష కన్నడ. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి నేను ఇంతవరకు మాట్లాడుతున్నానంటే అది చాలా పెద్ద గొప్ప విషయం. మేడం, మీ ప్రోమోలు మీరు చూసారో లేదో, మీరు మాట్లాడే దాంట్లో ఒక 10 మాట్లాడితే 8 బూతులు వస్తాయి. మీరు కూడా అలా ఉందంటే మీరు కన్నడకు వచ్చి కన్నడ లాంగ్వేజ్ నేర్పించుకుని నాకు రానప్పుడు నేను వెళ్ళను మేడం, నాకు రానప్పుడు నేను కన్నడకి వెళ్ళను. లేదంటే అలా ఉన్నప్పుడు పిలవదండి షోకి, ఇలాంటి షోకి. నిజంగా నన్ను పిలవద్దండి, మీరు తెలుగు వాళ్ళే పిలుచుకోండి. నా సరిగా తెలుగు రాదు, నేను వచ్చేస్తాను, నేను చేస్తున్నాను. నాకు ఎంత ఎంటర్టైన్మెంట్ చేయాలని ఉందో ఆడియన్స్ కి, అంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను అంతే. సరే, ఇది అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏ భాష వాళ్ళైనా సరే కళాకారుల్ని ఆదరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ తెలుగు భాషలో నేను ఒక మలయాళీనై ఉండి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను అంటే దాని అర్థం ఎంతో ప్రేమని అభిమానాన్ని ఇస్తూ ఉంటారు. ఎవరో ఏదో అన్నారని చెప్పి నువ్వు మనసులో పెట్టుకోకు. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. అండ్ వి లవ్ యూ సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ. కావ్య, నేను తేజ గారిని తన ఫోటోని కాల్చాలనుకుంటున్నాను. కెమెరా ఉన్నప్పుడు ఒకలాగా, కెమెరా లేనప్పుడు ఇంకోలాగా బిహేవియర్ చూశాను నేను. సో ఇట్స్ బెటర్ అన్ని చోట ఒకేలా ఉండాలి, తను తనలా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. తను అనుకున్నట్టు నేను ఎలా ఉంటానండి, నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను. అంటే మీ గురించి నేను వేరే వాళ్ళతో నెగటివ్గా మాట్లాడనే మీ అర్థం? అవును, నేను చూసా. ఎవరు ఒపీనియన్ ఎవరు మార్చరు. ఎవరు ఎలా ఉండాలి అనుకుంటారో అలాగే ఉంటారు. మీ దృష్టిలో అలా ఉంటే నేనేం చేయను. ఇట్స్ యువర్ ఒపీనియన్. నేను ఒక ఫోటో తీయాల. హార్స్ వయసులో ఉన్నప్పుడే రేస్లో పెట్టాలి. మీకు ఇంక కొంచెం వయసు ఉంది, నెక్స్ట్ ఇయర్ అయినా పెళ్లి చేసుకోండి. అట్లీస్ట్ బయట భోజనం వదిలేసి ఇంటి భోజనం చేస్తే కడుపు కొంచెం తగ్గుతుంది. నేను చేసుకుంటాను అన్నాను రా. పోనీ రీతుని చెప్పమను. రీతు ఓకేవా?
వద్దా ఏ మనకి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూర్చోండి. బ్రహ్మాజీ గారు, మీరైనట్టయితే మీ ఇద్దరు ఫ్రెండ్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఎవరున్నారు ఫ్రెండ్స్ నాకు? మీరు అఫ్ కోర్స్ రాజా మీ ఫ్రెండ్ కాదనుకోండి, మీరు రాజాకి అంకుల్ అవుతారు. ఏమైనా చెప్తారా వాళ్ళ గురించి? రాజు ఇస్ టెరిఫిక్ యాక్టర్. 10 మందికి హెల్ప్ చేసే తత్వం ఉంటది. తను చేసిన ఒకే ఒక తప్పు. వద్దు చెప్పొద్దు మీరు ఫీల్ అవుతారు కానీ 25 years బ్యాక్. మీ ఎంకమ్మల్లారా. సమీర్ గారు, మీరు బ్రహ్మాజీ గారి గురించి, రాజీవ్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బ్రహ్మాజీ గారు ఈ ఏజ్ లో కూడా ఈ లుక్స్ లైక్ యంగ్ ఫెలో, యంగ్ బాయ్. దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్. నాకు చాలా ఇష్టం ఆ విషయంలో. మీరు సిగ్గుపడకండి. రాజీవ్ గురించి ఒక 2-3 years పడుతుంది చెప్పాలని. రాజీవ్ గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు బ్రహ్మాజీ గారి గురించి? వెరీ హార్డ్ వర్కర్. అండ్ టుడే బ్రహ్మాజీ గారిని చూస్తే విపరీతమైన ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఆయన లేని సినిమా అంటూ ఈ మధ్యకాలంలో ఏదీ లేదు. సమీర్ గురించి? బట్ సమీర్ ఎంత ఫన్ లవింగ్ పర్సన్ అంటే, బహుశా మనకి చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉన్నా గానీ తన ఒక 2 మాటలతోటి పక్కమని అందరిని నవ్వేలాగా చేసేస్తాడు. ఈజ్ ఎ గుడ్ పర్ఫార్మర్ అండ్ మంచి రూపురేఖలు ఉన్నాయి. అండ్ తను వెంకటేశ్వర స్వామి వేషం వేశాడు, ప్లస్ లక్ష్మణుడు వేశాడు. రేర్ ఆఫ్ ది రేర్ క్వాలిటీస్. రామారావు గారు అలా ఆ కోవలో సమీర్. బ్రహ్మాజీ గారు, మీకు అర్థమైందిగా ఇందాక మీ గురించి చెప్పినంత జోకేనని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ న్యూ ఇయర్ దావత్ లో ఇంకొక స్పెషల్ సెగ్మెంట్. రాజా, నువ్వు ఎలాగో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసావు, మరి కేక్ లేదా రాజా? డెఫినెట్ గా ఇందాక దాకా నేను సర్ప్రైజ్ అని చెప్తున్నా కదా, ఆ సర్ప్రైజ్ లో ఈ సర్ప్రైజ్ కేక్ లేదు. మనం అంత పొడుగ్గా ఉండేటువంటి కేకులు చేయొద్దు. అంటే ఇక్కడే మనం కేక్ కాంపిటీషన్ పెడితే ఎలా ఉంటుంది? ఐడియా బాగుంది. ఎవరు మంచి కేక్ తయారు చేస్తారు అనేది మనం ఇప్పుడు ఈ కాంపిటీషన్ లో డిసైడ్ చేయబోతున్నాం. సో ఈ కేక్ కాంపిటీషన్ కి జోడీస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, సో ఇప్పుడు కేక్ కాంపిటీషన్ అంటే వీళ్ళు కేక్ బ్రెడ్ తయారు చేయట్లేదు, దాని మీద ఏదైతే క్రీమ్ డ్రెస్సింగ్ ఉందో అది చేయబోతూ ఉన్నారనమాట. మా ఆయన కేక్ ఎలా బేక్ చేయాలో బాగా తెలుసు, కెమెరాలో యాంగిల్ ఎలా పెట్టాలో కూడా బాగా తెలుసు. అవునా? చూద్దాం అది కూడా. ఇదేంటి అందులో? అది ఈ అమ్మాయి ఆయనకి షేవింగ్ క్రీమ్ రాసినట్టు రాస్తుంది. అమ్మా, ఈవిడ చిన్న తాపీ మేస్త్రి ఇక్కడ ఏదో కొడేస్తుంది ఇట్లా. స్టార్ట్ చేయరా దాన్ని, అసలు కేక్ రూపంలో తీసారండి మీరు. ఏదేదో పిల్లో అయింది, చిన్న పిల్లో. వెరీ గుడ్ రితు, ఉండే క్రీమ్ అంతా వాడావు. వీళ్ళిద్దరూ ఆ బ్రౌన్ కనపడకూడదని ఫిక్స్ అయ్యారు. చాలా కొవ్వొత్తి పెట్టి క్లాప్స్ కొడితే హ్యాపీ బర్త్డే చెప్పాను. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? హార్ట్ కేక్ చేద్దామని స్టార్ట్ చేసాం. అది కొంచెం కిడ్నీ షేప్ లో తెలియదు. మీ ఆవిడ మీద మీకు ఉండే ప్రేమని ఒక 2 మాటల్లో చెప్పండి. శరీరంకి జననముంటాయి, మరణముంటాయి. ఆగు, మీరు కేక్ చేయండి. శరీరంకి జననముంటాయి, మరణముంటాయి, కానీ ఆత్మకు ఉండదు. ఏ దేనికి? ఆత్మకి. ఆత్మకా? తన లేకపోతే సీరియస్లీ నేను ఉండలేను. నేను వేరే పెళ్లి చేసుకుంటా. నువ్వు ఇది గమనించావా? ఏదో శవానికి రూపాయి బిల్ల పెట్టినట్టు పెట్టింది అక్కడ. అబ్బా, రీతు కేక్ ఎలా ఉందంటే రీతీసేయండి. కేక్ కి సంబంధించిన నిపుణులు 3 ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కేకుల్ని చూసేవాళ్ళు ఒకళ్ళు జడ్జు, టేస్ట్ చేసేవాళ్ళు ఇంకో జడ్జు, అండ్ అలాగే వాసన చూసేవాళ్ళు ఒకళ్ళు. మా తరపున మేము నరేష్ ని మొత్తం టేస్ట్ చేసే ఇది పెట్టుకుంటాం ప్రాక్సీగా. ఎక్కడ అన్యాయం చేయకుండా ప్రతి వాళ్ళ దగ్గర మినిమం ఒక 1/2 kg తిని. వాడుందే 1/2 kg, వాడు 1/2 kg తింటుంటాడా? అన్న కేక్ లుక్ కూడా చూడండి. ఇది సుమా అడ్డ న్యూ ఇయర్ దేవత స్మైలింగ్ కేక్. ఓ స్మైలీ కేక్. సారీ, దావత్. దానైనా దా కొంచెం తినరా. వీళ్ళిద్దరూ బేకరీ బిజినెస్ పెట్టుకో అనిపిస్తుంది. అన్ని ఒకేలా ఉన్నాయన్న. అండ్ ద లాస్ట్ 2 కేక్స్. నిజంగా కేక్ చూసినట్టుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కేక్ దగ్గరకు వచ్చారు. అండ్ రితు
దిస్ ఇస్ పుష్ప కేక్. ఈ కేక్ లో ముగ్గురు హస్తం ఉంది, రాజీవ్ గారిది అండ్ బ్రహ్మాజీ గారిది, సమీర్ గారిది. ఫోన్లే జీవితంలో లేకుండా ఉంటే చాలు. 6 కేక్స్ చూశారు. బెస్ట్ కేక్ ఏది అనేది మీరు అనౌన్స్ చేయబోతున్నారు. కావ్య అండ్ తేజ కేక్. కావ్య అండ్ తేజ ప్లీజ్ కమ్. కంగ్రాట్స్. వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్, మాకు హ్యాపీ బ్యాడ్ న్యూ ఇయర్. మా కేక్ ఏమైంది? ఇది ఒకే ఒక్కడు డిసైడ్ చేశాడు. నరేష్ నువ్వు చెప్పరా ఫస్ట్. కేక్ ఎవరు చూశాడబ్బా? పెట్టండి వాళ్ళ కేకుల్ని జడ్జ్ చేసేది పెద్దడు అయిపోయాడు. ఇప్పుడు చెప్పు ఏ కేక్ బాగుంది? జడ్జిమెంట్ చెప్పండి. నువ్వు ఏదైనా కోపం ఉంటే ఓకే, ఆ ఎవడరా అన్న మాత్రం వద్దు. నేనేగా చెప్పింది. రాజా పార్టీ అద్దరిపోయింది అసలు. ఈ పార్టీ ముగించే ముందు నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నాను కదా, దాంట్లో కొన్ని ఇంకా గిఫ్ట్లు ఇద్దాం అనుకుంటున్నాను. అవునా? ఏంటా సర్ప్రైజ్? సెటప్ ప్లేస్. సెటప్ రెడీ. ఏంటి సెటప్? ప్రాపర్టీ. నో సెటప్. ఏంటో పెళ్లి రోజు కూడా మర్చిపోయి షూటింగ్ పెట్టేసుకున్నాడు ఈ రాజా. చిచ్చి, ఈ రోజు 600 అయినా నేను రాజాతో మాట్లాడనంటే మాట్లాడను అంతే. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. చామంతి నవ్వే విసిరే మేరు, కసిరేస్తూ ఉన్నా బాగున్నారు. సరదాగా సాగే సమయంలో నా మరిచిపోతే బాధ కబురు, వద్దు అంటూ ఆపేదెవరు. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. మన మనసులు ఒకటేనా టైం గుర్తులేదు, కానీ మన ప్రేమ మాత్రం లైఫ్ టైం వెలుగుతూనే ఉంటుంది. అలుకే నీది ఓ వెన్న పూస, అలుకే ఆపే మనసా. మౌనం తోటి మాట్లాడే భాష అంటే నీకే అలుసా. ఫస్ట్ టైం నువ్వు ఏవండి అన్నప్పుడే నువ్వు నేను అనడం మానేసా. ఏదైనా మనం అంతే. ఈ అలలా గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి. సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెక్కేది మీ మగవారు. నిశ్చితార్థంలో పెట్టిన ఉంగరం నీతో లైఫ్ టైం ఉంటానని, కానీ ఈ ఉంగరం నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనని. హాయే పంచే ఈ చల్లగాలి మళ్ళీ మళ్ళీ రాదే. నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే. కుసుమంగా నా మనసులో అడుగు పెట్టావు సుమా. 7 జన్మల పుణ్యం నువ్వు నేను ఒకటవ్వడం. అందుకో నా ప్రేమ పత్రిక. ఇదిగో నీకోసం ఈ చీర. అదుగో ఆ మాటే అంటోంది పూటే, సంతోషమంటే మనమేనని. ఇదిగో ఈ ఆటే
సుమనిని ఆలిగా మార్చి సుమంగలిని చేసినందుకు లవ్ యూ రాజా. సుమాకి రాజా బలం, రాజాకి సుమంటే ప్రాణం, ప్రేమంటేనే ప్రయాణం, అది ఒక ఆగని ప్రస్థానం. ఎన్ని జన్మలైనా నా చెయ్యి వదలనని మాటిస్తావా రాజా? అమేజింగ్. 2024 లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ బ్లూ సారీ కట్టుకున్న ఆవిడ భలే చేసింది అసలు. కానీ ఒకసారి మాస్టర్ ని కూడా పిలుద్దాము. ఆయనకి 2024 లో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఈ పాటకు అవార్డు ఇచ్చేయచ్చు, ఎందుకంటే మనతో డాన్స్ చేయించాడు ఆయన. సునీల్ మాస్టర్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే మన మిగిలిన డాన్సర్స్ అందరూ టీం. అదుగువా మాటే అంటోంది పూటే సంతోషమంటే మనమేనా. బ్రహ్మాజీ గారు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ గానీ. మాస్టర్ మీరు చాలా కష్టపడ్డారు, డాన్సర్స్ బాగా కష్టపడ్డారు. ఇంకా మిగతాది మనం చూసాం కాబట్టి వేరే కామెంట్లు అక్కర్లే. మనందరి ముందు లైవ్ లో వీళ్ళిద్దరు షష్టి పూర్తి మనం కళ్ళారు చూసాం. బ్రహ్మాజీ గారు అక్కర్లేదు, అక్కడ ఇప్పుడు నువ్వు చెప్పేసి నన్ను బలవంతంగా చెప్పమంటున్నా. టైం ఇవ్వకూడదు, మళ్ళీ పంచులు రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ జీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ, సూపర్. అంటే రాజీవ్ లైఫ్ లాంగ్ ఇదే చేస్తున్నాడు, తను ఇంప్రెస్ చేయడానికి ఏదో ట్రై చేస్తున్నాడు, అదే సాంగ్ కదా ఇది. కాబట్టి చాలా ఈజీగా చేయగలిగాడు. నాకు ఆ బెలూన్స్ ఇలా బయటికి రావడం అది అండ్ ఈ సారీ కాన్సెప్ట్ చాలా బాగుంది. వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ. యు ఆర్ బ్లెస్డ్ అండ్ యు ఆర్ లక్కీ, బోత్ ఆఫ్ యు. yes sir. బేసిక్ గా సుమగారు, రాజీవ్ కనకాల గారు అనగానే అందరూ ఫస్ట్ సుమగారి గురించి మాట్లాడతారు. కానీ నాకు సుమగారి కంటే ముందు నేను రాజీవ్ కనకాల గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆయన యాక్టింగ్ మాకు నచ్చిన డైరెక్టర్ రాజమౌళి గారి. అలాంటి రాజమౌళి గారికి నచ్చిన ఆర్టిస్ట్ మీరు చేసిన ప్రతి పర్ఫార్మెన్స్ కూడా, అంటే సినిమాలో 1 minute చేసినా సినిమా అంతా మీరే చేసినా ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేసే ఆర్టిస్ట్ మన రాజీవ్ కనకాల గారు. ఈ రోజు ఇంతసేపు ఈ ఈవెంట్ లో మీతో పాటు మేము కూడా ఉండటం నిజంగా మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది 12 దగ్గర పడుతోంది, అక్కడ ఈవెంట్ క్యాన్సిల్ చేయించి మరి తీసుకొని వచ్చావు, సర్ప్రైజ్ అన్నావు, ఏది ఏమీ లేదు. నేను వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నా, ఇది ఒక్కసారి ఓపెన్ చేయండి, వాళ్ళ బండారం బయటపడింది. చూసారా బాక్స్ అనగానే ఎంత హడావుడిగా వచ్చారు. సర్ప్రైజ్ అని చెప్పాను. ఆగాగు. రండి 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 రండి, సర్ప్రైజ్. రండి రండి రండి, అందరు రండి. నా కోసం సర్ప్రైజ్ తెచ్చావా రాజా? థ్యాంక్ యూ రాజా, లవ్ యూ. ఇప్పుడు మీరు ఏం తెచ్చారో తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇస్తా. ఏంటి మమ్మీ ఎవడు? ఓపెన్. ఏం పర్లేదు, కూల్. నా కోసం సర్ప్రైజ్ తెచ్చి నువ్వేంటి అసలు? ఓకే. కపట నాటక సూత్రధారి. ఓ మై గాడ్. ఇంద్రా ఆహా, విధాడింద్రా నీతో నీ వింత నాటకం. వావ్ వావ్. కేక్ తెచ్చావా? yes. ఏమిటయ్యా, కేకే కదా ఉంది, ఏదో ఉంది అని భయపెట్టావు. లేదమ్మగారు, నేను కల్లారా చూశాను, మీరు కట్ చేయండి చెప్తా. ఓకే, లైట్స్ ఆఫ్. 10 9 8 7 6 5 4 3 2 1. Happy New Year! The night is still young. 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 Yeah, yeah. Water in the cold, vodka and the cold, mixing on the cold, just to nannu kalapuko. ఈటీవీ ప్రేక్షకులందరికీ విషింగ్ యు ఆల్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. అమ్మగారు ఒకసారి రండి ఒకసారి. ఇంకేం చూపిస్తారా? మొత్తం బీరు బాటిల్ అన్ని ఇక్కడ దాచారు. బ్రహ్మాజీ గారు. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. అంటే నా పార్టీ అక్కడ ఉంటే నేను ఇక్కడికి రాను కాబట్టి వీళ్ళు పార్టీ చేసుకుందాం. ఎంజాయ్.
పండుగ. మీరు రాకపోతే బీర్లు పొంగి పొరలేదు, అది అక్కడే ఉన్నాడు చూడండి. అంటే నేను లేకపోతే వీళ్ళందరినీ ఇంట్లో పిలిచి పార్టీ చేసుకుందాం. బ్రహ్మజీ వెళ్ళిపోయారా? ప్రేక్షకులు మీ అందరికీ మరొక్కసారి విషింగ్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ ఈ నూతన సంవత్సరం చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. వన్స్ అగైన్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.